దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వచ్చిన బిడ్డలందరూ ఇక్కడ 2 చేతులు ఎత్తి దేవుని మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన 2 రోజుల కాడ దేవుడు అద్భుత రీతిలో దేవుడు ఒక మహిమకరంగా ఇక్కడ ఈ ఉపవాస మనోహర పండగల్ని ఆ మనోహరం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ఆమె చిన్న మొదటి రోజు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, పౌలుసేలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారంటే ఒక రోషం కలిగి ప్రార్థన చేయటం వల్ల పేతురు చెరసాల్లో నుంచి విడిపించబడ్డారని. ఎవరు చేశారు? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు చెప్పండి? అక్కడ ఒక చిన్న గుంపుగా ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు పేతురు ఏం చేశాడంటే చెరసాల్లో నుంచి విడిపించబడ్డాడు. ఆమె మరణం నుంచి అక్కడ తప్పించబడ్డాడు. అలాగే పౌలు శిలలో చెరసాల్లో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా వాళ్ళని కాడ భూకంపం వచ్చేటట్టుగా అక్కడ ప్రాంతం అంతా కాడ ఎలా ఉందంటే అద్భుత రీతిలో కార్యం జరిగింది. టీటు వీళ్ళు నేను చెప్తున్నా ఇవాళ సీరియస్లీ ठीक है। अब सीधा रहना, ये सच्चे, ये घर नहीं है। घर का अंदर आने के बाद बराबर रहना, कुछ करे तो भगवान मार देता आपको। मैं सीरियस में बोल रहा हूँ बात। ये देखने वाले भी इधर बैठने वाले भी जरा జాగ్రత్తగా ఉండాలి. చర్చిలోకి వచ్చినప్పుడు మీ మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చెప్పింది అదే. స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా అయితే ఎంతగా క్రమశిక్షణగా ఉండి ఎంత అయితే భయపడతారో దానికన్నా ఎక్కువగా ఎక్కడ భయపడాలంటే మందిరంలో భయపడాలి. ఒక బాల భయపడని పక్షాన్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుడిచ్చే శిక్షకి మామూలుగా ఉండదు. ఇంక మీకు అది నా కొడుకులైనా సరే మీరు ఎవరైనా సరే అందరిని ఇక్కడ ఎవరు ఎలా చూస్తారో తెలుసా? సమానంగానే చూసే దేవుడు. ఆమె అమ్మ మీరు ఎండ వస్తే కొంచెం పట్టేది, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన స్థలం ఇది. ఆమె మనం ఉన్న దాంట్లో ఏం చేయాలి? సంతృప్తిగా ఆరాధన చేయాలి. ఎటువంటి ఎండలైనా వర్షములైనా దోమలైనా చేసిన ప్లేస్ కాబట్టి మనం టెంట్ వేయచ్చు. కానీ దేవుడు అన్నాడు అన్నీ కూడా మీరు అనుభవించాలి. ఆమె ఇలా అనుభవిస్తేనే రానున్న రోజు ఇది సాక్షిగా ఉండి. నేను ఎక్కడ కూడా చెప్తున్నాను, చెట్ల నీడలో చెప్తున్నా, అవునా కదా? ఎండలో చెప్తున్నా. ఇక్కడ భయంకరమైన పరిస్థితి, కింద భయంకరంగా కావుతుంది. అయినప్పటికీ కూడా నేను అనుభవిస్తుంది ఎవరి కోసం అంటే దేవుడి కోసం. ఆమె అందుకు దేవుడు మనం ఒక్కటే నమ్మాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. ఏం చేయాలా? దేవుని చెప్పింది చెప్పింది. మాకు అన్నాడు 3వ నెల 4వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల చేయమన్నాడు. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు కంటిన్యూషన్ చేస్తున్నాం. విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టాలా, ఈ పాపాన్ని విడిచిపెట్టాలా. ఎప్పుడైతే ఈ రెండింటిని విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని నీ ఇంట్లోనికి వస్తుందని చెప్పావు. ఒకవేళ ఈ 2 గనక విడిచిపెట్టకపోతే నీవు ఆశీర్వాదాన్ని నీకు నువ్వే ఆపేసుకుంటావని. హల్లెలూయా. ఆ 2ని విడిచిపెడితే నేను దేవుడు ఎలా చేస్తానంటే అబ్రహాం చేసినట్టు గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి అత్యధికంగా నేను అభివృద్ధిస్తాను వాగ్దానం నిన్న దినాన మాట్లాడాను. నా స్నేహితుని విడిచిపెట్టాను. ఈ రోజు ఇక్కడికి దగ్గరగా 7 కిలోమీటర్లు మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మ రక్త సంబంధం ఉన్నప్పటికీ కాడ అక్కడ ఉండకుండా దేవుడు ఏ అయితే ఆకివీడి ప్రాంతాన్ని చెప్పాడో అదే ఆకివీడి ప్రాంతంలో అద్దెకుంటున్నాం. హల్లెలూయా. 5,000 రూపాయలు కట్టి ఎందుకుంటామంటే కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్లేస్ ఇది. ఆమె ఎక్కడి నుంచి 7 కిలోమీటర్లు వెళ్తే మా ఊరు దొడ్డిపట్ల వచ్చేస్తుంది. ఉండాలంటే అంతసేపు, వెళ్ళాలంటే అంతసేపు 10 నిమిషాలు వెళ్తాకి 10 నిమిషాలు రావడం రావచ్చు. కానీ దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు ఆకివీడిలోనే ఉండాలి. ఆకిస్తాడు. 3వది అనేక జనముల మీద నిన్ను ఒక నాయకుడిగా నిన్ను, అంతే తప్ప నువ్వు కనుక విడిచిపెట్టకుండా అదే పాపలో బతుకుతూ అదే విధంగా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఆశీర్వాదాన్ని నీకు నువ్వు ఆపేసుకున్న దానివి అయిపోతావు. ఆమె ఆపేసుకున్నవాడువు నువ్వు అయిపోతావు. దానికి దేవుడికి సంబంధము లేదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కనుక ఆయన మాటని విడిచిపెడితే నీకు ఏం చెప్తావు తెలుసా? కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకే
నీకేనయా, నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము నా స్థితులు నీకేనయా, రాజుల రాజా రానైనవాడా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. అబ్రాహాము తన తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏం జరిగిందంటే తన దగ్గర అంటే ఏమీ కూడా లేదు. లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎలా చేశాడు, అనేక జనములుగా తండ్రిగా మార్చేసాడు. ఆమేన్. అంతేకాకుండా ఆ దేశానికి రాజుగా ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చేవాడిగా మార్చేశాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మొట్టమొదటిగా ఉండవలసిన మొదటి దినాన్ని చెప్పింది అంటే పశ్చాత్తాపపడాలి మొదటగా. ఆమేన్. నువ్వేదైనా పాపం చేసావనుకో, ఆ పాపాన్ని ఏం చేయాలంటే దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనుషుల దగ్గర ఒప్పుకుంటే నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటారు, మరలా మీ ఇద్దరికి ఏదైనా చిన్న క్రాష్ అంటే చిన్న గొడవ వచ్చినప్పుడు నేను ఎత్తు పొడుస్తారు. ఆమేన్. కానీ దేవుని దగ్గర కనుక నువ్వు వెళ్ళి, అయ్యా ఇదిగో నేను పాపం చేస్తానయ్యా, ఆ ఆశీర్వాదం మరలా నువ్వు అనుకున్నావు. ఒక మొక్కుబడి చేసుకున్నావు అనుకుందాం, లేకపోతే నేను ప్రార్థనకి వెళ్దామని అనుకున్నావు, నువ్వు వెళ్ళలేకపోయావు. దానికి నువ్వు ఏం చేయాలో తెలుసు. అంటేనే ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసయ్యా, ఈరోజు ప్రార్థనకి వెళ్తే మరి నా ఇంటి గడిచే పరిస్థితి లేదు నాయన, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ఖచ్చితంగా ఏ అపాయం రాకుండా దేవుడు. ఆమె మనం ఏం చేస్తాం, దాని జోలు దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి. అసలు ప్రార్థన మనం చేయమని ప్రాంతం చేసి వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థనకు వస్తానన్నాను, రాలేకపోయి నాకు కరెంట్ షాక్ కొట్టిందని. కారణం ఏంటంటే దేవుడు నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పలేకపోయావు. హల్లెలూయా. మన హృదయంలో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన మొట్టమొదటిగా నువ్వు వచ్చినప్పుడు మొట్టమొదటి రోజున చెప్పిన మాట అంటే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆమేన్. నువ్వు చేసిన ఏప్రిల్ 24వ తారీఖు నుంచి ఈ సంవత్సరం 24 తారీఖు వరకు, అంటే 2023 ఏప్రిల్ 4 నుంచి 2024 ఏప్రిల్ 24వ తారీఖు వరకు కూడా నువ్వు ఒకవేళ నోటు ద్వారా చేసిందా, ఒకవేళ మన కళ్ళు ద్వారా చేసావా, చేతుల ద్వారా చేసావా, కాళ్ళ ద్వారా చేసావా, నీ పాపాలన్నీ ఏం చేయాలి, మొట్టమొదటిగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకుని నువ్వేమవుతావు, నీతి మంత్రాలు అవుతావు. ఆమేన్. నీతి మంత్రాలు ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు, దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీతి మంత్రాలు కాక నువ్వు ఉండకుండా, పరిశుద్ధరాలుగా నువ్వు ఉండకుండా నీ ప్రార్థన మాత్రం దేవుడు ఆలకించనే. మొట్టమొదటిగా మనకు కావాల్సిందనంటే పశ్చాత్తాపం. ఆమె. రెండోది ఏంటంటే నీవు ఏది చేసినంటే ఒక దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి ఉన్నావు అనుకో, నేను ఇది ఇప్పుడు చూడండి మన ఎండలో చేస్తున్నా. ఎండలో ఎందుకు చేస్తున్నా తెలుసా, ఒక రోషం, నాకు ఒక సమర్పణ. దేవుడు చెప్పింది చెయ్యాలంతే. అది చెప్తున్నాం కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ బలిపీఠమేదే చెప్పేటప్పుడే చనిపోవాలి తప్ప ఈ లోక ఆస్తులు కానీ అంతస్తులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ నాకు ఏది అవసరం లేదు ప్రభా, నాకు నీవే కావాలని ఆయన పాదాలు పట్టుకొని ఒక సమర్పణ కలిగి ఆపి ప్రాంతానికి వచ్చాం. ఆమె. అల్లెలు. ఇక్కడ ఏదో సంపాదించుకోవాలను, ఏదో ఆస్తులు కూడబెట్టుకోవాలను, ఏదో వెనకాల పోగేసుకోవాలను, ఏ సమయం పైకి లిఫ్ట్ చేయాలని మా ఆశ కాదు, కానీ ఒక ఆత్మైన దేవుని కొరకు రక్షించాలా. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ సమర్పణ కలిగి ఉన్నాను కాబట్టి మేము ఏం చేసామంటే దేవుని మీద ఆధారపడటం వల్ల ఈ రోజున దేవుణ్ణి నిండు కొండగా మార్చేశాడు. ఆమేన్. ఆయన ఎటువంటి దేవుడు తెలుసా, నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చెయ్య ఇడవవు, ఏమీ లేని స్థితిలో వచ్చినను నిండుకుండగా నీవు మార్చుదువు. ఎల్లోహిం 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 నిన్నే స్తుతింతున్, ఎల్లోహిం నిన్నే స్తుతింతున్. నిన్ను నమ్మిన వారు నిన్ను నమ్ముకుంటే. హల్లెలూయా. మనం ఆయన నమ్మి ఉపవాస ప్రార్థనలకు నీవు వచ్చి ఉంటే నిజంగా నేను నా దేవుడు ఎన్నడక్కడ ఏ విషయంలో సిద్ధపడాలి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ఓన్లీ సింపుల్ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ మేము పెడుతున్నామంటే దేవుడిచ్చిన మొదటి స్థలాన్ని మనం ఎప్పుడు కాడా మర్చిపోకూడదు. ఏం చేయకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. ఆమేన్. అందుకు ఎండలైనా వర్షములైనా దోమలైనా ఇక్కడ చేయటానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన మొట్టమొదట స్థానం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ సమతానగర్లో మనం కట్టేసినా కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతానే. ఆమేన్.
ఒకవేళ ప్రార్థన జరగడానికి ఇక్కడికి అవకాశాలు లేకపోతే ఇక్కడ ఎక్కడ బిల్డింగ్ కడితే దేవుడే ఇక్కడ 1 సెంటు స్థలం దేవుడు ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ప్రార్థన మాత్రం బొమ్మరెడ్డి వీధులు ఆగటం అన్నది జరగదు. ఎందుకంటే ఒక మార్గము మూయబడితే 7 మార్గాలన్న దేవుడు. ఎందుకు? మనం ఎలా ఉండాలంటే రోషం కలిగి ఉండాలి. ఆమె మొట్టమొదటి రోజు ఏం చెప్పాను అన్నాను? పశ్చాత్తాపం పడాలా. ఒకవేళ ఈ రోజు మీరు వచ్చుంటే మొట్టమొదటి మీరు లాస్ట్ ప్రార్థన మీరు ఏం చేయాలా? జీవిస్తాను. హల్లెలూయా. నేను నీ కొరకు ఒక సమర్పణ చేసుకుంటాను. ఇప్పుడు వరకు చేయని అన్ని కాడ ఆ చేసిన అన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు నేను నమ్మకంగా బతుకుతాను ఒక తీర్మానం చేసుకుని బిడ్డలుగా మనం ఉండును గాక. హల్లెలూయా. రెండోది ఏంటంటే రోషముతో మనం జీవించును గాక. ఆమేన్. దేనికి మనం లొంగిపోకూడదు. దేనికి? ఆదివారం ఆరోజు వచ్చిందంటే 500 రూపాయల కూలికి నువ్వు లొంగిపోకూడదు. ఆదివారం ఆ రోజున వచ్చిందంటే ఎక్కడ సమర్థ బంధు జరుగుతుంది కదా, నువ్వు దానికి లొంగిపోకూడదు. నేను అంటాను 2020, 2021, 22 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? రక్త సంబంధం దగ్గరికి వచ్చారా? ఎవరైనా నిన్ను వచ్చి పలకరించారా? కానీ ఈ రోజున నీ ఆదివారం సన్నిధి మానేసేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అయితే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం, లేకపోతే పని ఉంటే పనికి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి మనోహర పండుగలు పెడుతుంటే ఆ మనోహర పండుగలో నిన్ను దేవుడు ఒక రూపాంతరం మారిస్తే పండగలు అయ్యని ఆ 1500 కోసం చూసుకున్నారు తప్ప నీ జీవితం మారడం కోసం మాత్రం ఎవరు మాత్రం చూసుకోవట్లేదు. నేను అంటాను, నీ జీవితము రోగాలతో ఉండటం ముఖ్యమా? నీ జీవితము ఆనందంతో ఉండటం ముఖ్యమా? రోగంతో నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే నీ ఇంట్లో సంతోషం ఉంటుందా? సూర్యబాబు గారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండోది ఏం చెప్పానంటే విడిచిపెట్టాల. టీవీ సీరియల్ చూస్తున్నావా? ఏస్తున్నాములు అది బంద్ అయిపోను గాక. ఈ రోజు నుంచి సినిమాలు చూస్తున్నావా? ఏస్తున్నాలు బంద్. ఎందుకో తెలుసా? టీవీలో నుంచి ఇప్పుడు చూడండి, మీరు వెళ్తున్నప్పుడు దారంటే వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్లు అతికిస్తున్నప్పుడు అది ఒక దెయ్యం. వాల్ పోస్టర్లు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ సినిమాకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఆ బొమ్మలు వేస్తారు చూడు, భయంకరమైన వ్యర్థమైన బొమ్మలు వేస్తారు. ఆ బొమ్మలు వేసినప్పుడు ఎవరొస్తారు? ఆ బొమ్మలు చూసినప్పుడు వాళ్ళకి ఏం కోరికలు కలిగితే? కామ కోరికలు కలుగుతాయి. అంటే అదేంటిది? ఒక ఆత్మ. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు. ఈ రోజున అత్తాకోళ్ళకి ఎందుకు గొడవలు వస్తున్నాయి? అత్తని కోడలు కొడతాం కానీ కోళ్ళని అత్త కొడతాం కానీ, లేకపోతే అత్త కోడలు చంపేయడం కానీ కోళ్ళు అత్తను చంపేయడం కానీ దేని చూసి వచ్చినాయి? అన్ని సీరియల్ నుంచో. వాళ్ళు బతుకు తెరుగు కోసం చేస్తాం. నాతో ఎలాగైతే దేవుడు వాక్య రూపంలో మీతో మాట్లాడుతున్నాడో మీ మాట మీ ధైర్యాన్ని ఇస్తుంది అక్కడ. హల్లెలూయా. నేను ఉండొద్దని చెప్తా టీవీలు ఉండాలా. ఆ టీవీ దేని కొరకు ఉండాలంటే దేవుని వాక్యం కొరకు ఉండటానికో లేకపోతే దేవుని పాటల కొరకు వినటానికో ఉండాలి తప్ప సినిమాలు సీరియల్స్ ఉండటానికి లేదు. హల్లెలూయా. మేము ఎందుకు సాక్ష్యం ఏం చెప్తానంటే నా కొడుకులు ఇప్పుడు దాంట్లో సినిమాలు చూడటం కానీ లేకపోతే దగ్గర 50,000 అనుకుంటాం టీవీ నేను హైదరాబాద్లో కొన్నప్పుడు. దాంట్లో ఓన్లీ వాళ్ళకి అరగంట సేపు వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అవడానికి ఓన్లీ కార్టూన్ మాత్రమే వస్తాయి. లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చూడటానికి నేను ఓన్లీ టీవీని చూస్తాను. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలా. ఈరోజు క్రైస్తుల మీద వ్యతిరేకాలు జరుగుతున్నాయి. మళ్ళీ చూడండి, మణిపూర్లో ఏమైపోయింది? చంపేసేది. ఇప్పుడు మంచి పరిపాలన రావాలా? క్రైస్తుల మీద వ్యతిరేకాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ మన నాయకులు మంచి నాయకుడు రావాలంటే మనకి ఎవడో తెలియాలంటే మనకు ఖచ్చితంగా టీవీ చూడాలి. వాయిస్ నీవు చూడాలి తప్ప దాంట్లో ఆకలిస్తే అన్నం పెడతా మీ మామ పెడతాను ఉండకూడదు. ఏముండకూడదా చెప్పండి? కొంతమంది అంటారు ఇది అత్తారింటికి దారేది, నీ సావుకి దారేదన్న చూతలా అత్తారింటికి దారేసారంటది. అసలు నువ్వు ఏ దారికి వెళ్తున్నావు నీకు అర్థం అవట్లా. అత్తారింటికి దారికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. నువ్వు ఏ దారికి వెళ్ళాలా? ఏసీ అనే మార్గం దారిలో వెళ్ళాలా. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నా? ఏ సినిమాలు ఏ సీరలో కనపడుతుంటే ఆ సీర నీ ఒంటి మీద ఉంటుంది. కానీ మరి దైవజనుడు చెప్పిన వాక్యం మరి నీ హృదయంలో ఉంటుందా? ఇక్కడ వింటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు మారిపోతున్నావు. ఈ గుమ్మం దాటితే చాలు ఎవరు కనపడతారు? మళ్ళీ లోకం. హల్లెలూయా. అందుకు నువ్వు ఈ 2 రోజులు జరిగిన సందర్భాలు మీరు లేరు కాబట్టి దేవుడు చెప్తున్న మాట అంటే, ఒకటి నువ్వు పశ్చాత్తాపడాలా. పశ్చాత్తాపడి నీవు రోషంగా దేవుని కొరకు జీవిస్తానని నిలవాలా. మూడోది, నీవు ఏదైతే నీకు దేవునికి నీకు అడ్డంగా ఉండి ఆశీర్వాదం ఆపేసినాయో అది యేసునామములో విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ 2 రోజుల సారాంశం అదే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండోది ఏంటి? దేవునికి వ్యతిరేకంగా అన్ని మీరు ఏం చేయాలా? విడిచిపెట్టాలా. మూడోది రోజు ఏంటంటే ఉపవాసం. అంటే ఈ 3 రోజులనే కాదు కానీ
మంచిదండి. ఈ 3 రోజులు కాదు కానీ వారంలో ఒక్కరోజు మీ ఇంట్లో మీరు ఏ సమస్య అయితే బాధపడుతున్నారో ఆ సమస్య కొరకు మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి మా దైవజనుడు టైటస్ మాకు నేర్పిస్తున్నది అదే. ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా వ్యాధులు వచ్చి మొట్టమొదటిగా చిన్నది ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అది అంటాడు మార్కు 9 ఏదైనా మనం కానీ దేవుని చుట్టూ నోటు మాట వల్ల కూడా బతుకుతారు. హల్లెలూయా. నేను అంటాను మీరు ఏ సమస్య ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఏ బాధతో ఇక్కడికి వచ్చారో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సమస్య కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు మరుసటి ఆదివారం కల్లా ఒక సాక్షిగా నువ్వు మందిరంలో నిలబడతావు. హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుంది అంటే నీ శత్రువు మీద విజయం వస్తుంది. చెప్పనకూడదు దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన అంటే నీ శత్రువు మీద నీకు జయము. అంటే ఎలా అంటే యెషయా 54:10 ప్రకారము నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లింపదు. ఏం చేయదు? యెషయా 54:17 ప్రకారం చెడ్డ మాటలు పలికి వల్ల అవ్వచ్చు, నీ ఎదుగుదలను చూసి ఏడవనాలో అవ్వచ్చు. ఆమె ఇన్నున్నాయి. ఈరోజు నీ శత్రువు ఏదై ఉంది, రోగం అయితే రోగం గురించి ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆమె నీ పాపం అనుకో, ఓ పాపమే నేను విడిచిపెట్టలేకపోతున్నా అంటే పాపం అంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమే పాపం. ఏంటిది? 1 సామెతలు 12:23 అంటాడు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపం. నీ ఊరు గురించి ప్రార్థన చేయకపోవటమే పాపం. నీ రక్త సంబంధుల కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం. మరి నేను ఈ మాట అన్న తర్వాత చదివిన తర్వాత నేను అనుకున్నాను, మే నెల 20 నా బర్త్డే వచ్చినప్పుడు మా ఊళ్ళందరినీ పిలిచి 2వ ఆదివారం నా రక్త సంబంధులు మాత్రమే పిలిచి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి బాప్తిస్తే వాళ్ళకి వాక్యం చెబితే చెప్పటం నా వంతు, మార్చటం దేవుడు వంతు. హల్లెలూయా. తీసుకున్నారా వాళ్ళు పరలోక రాజ్యం టికెట్కి వస్తుంది, తీసుకోకపోతే నరకం టికెట్ వాళ్ళు కూడా. రేపొద్దున దేవుడి దగ్గర నేను నిర్దోషిగా నిలబడవలసిన అవసరం నాకు లేనే. అవునంటారా కాదంటారా? ఒకవేళ వాళ్ళ కోసం నేను పెట్టకపోతే ఏమంటారంటే శాంసన్ జోషవా, మరి నీ బిడ్డల కోసం ఒక్కరోజు నువ్వు వాక్యం చెప్పావా? ఇదిగో ఆకివిలో సమతనాగలో చెప్తున్నావు, బోరపట్నంలో చెప్తున్నావు, విజయవాడలో చెప్తున్నావు, అంగళూరులో చెప్తున్నావు, ఈ బొమ్మరెడ్డి వారిలో చెప్తున్నావు, ఇదిగో 7 దేవాలయాలు 7 ప్రాంతాలు నువ్వు చెప్తున్నావు. కానీ మరి నీ వాళ్ళకి చెప్పలేదు కదని దేవుడు అడిగితే నేను రక్షించుకుని ఒక టార్గెట్తో ఉన్నాను. హల్లెలూయా. దాని కొరకు మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతం అది జరిగిస్తారు. హల్లెలూయా. 1, 2 పాపం అవ్వచ్చు. ఏం చెప్పాను? ఈరోజు నీ ఊరు కోసం ప్రార్థన చేయాలి. నీ ఊర్లో తాగుబోతులు ఉన్నారు, తిరిగిబోతులు ఉన్నారు, భర్తలు మోసం చేస్తూ ఉన్నారు, భార్యలు భర్తలు మోసం చేస్తూ ఉన్నారు, పాపం విజృంభణం అయిపోతుంది, అపవాది గర్జించే సింహాలు తిరుగుతుంది, ఎవరిని ఎప్పుడు మింగుదామని చూస్తుంది. అందుకే చూడండి, ఈ కొద్దిగా దినాల్లో మీరు చూస్తుంటే, ఈ సంవత్సరాలతో చూస్తుంటే ఎడాకులు ఎక్కువైపోయారు. అమ్మ మేరీ, ఇదిగో నువ్వు వీరి కోసం ప్రార్థన చేసావు, ఇదిగో నీ పేరు జీవగ్రంథంలో రాసిన ఆయన జీవగ్రంథంలో. హల్లెలూయా. మనం ఏమనుకుంటే తెలుసా? వాళ్ళెల్లా బతికితే నాకెందుకు, వాళ్ళల్లా సత్తే నాకెందుకు. అలా ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేం బిడ్డలారా. మనం ఎలా ఉండాలంటే అవకాశం ఇవ్వకుండా నా దేవుడు రోజు రోజుకు నూతన అభిషేకం ఇస్తూ అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజు చూడండి, ఉదయకాలం మనము తెల్లబట్టలు వేసుకుంటేనే పరిశుద్ధమని కాదు, తెల్లబట్టలు వేసుకుంటేనే ప్రార్థన చేయడానికి కాదు. మరి ఉదయకాలం మరే నేను దేవుడు నడిపిస్తున్నాడు అన్నాను, ఆ కర్రను పక్కన పడేసాను. ఏసునామములో లేచిన పడ్డాను, నిలబడ్డాడు. నడువు అన్నాను, ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి అదిగో అక్కడ మీరా ఇంటి దగ్గర 1/2 కిలోమీటర్ నడిచి మళ్ళీ 1/2 కిలోమీటర్ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుడు అంటే నీకు భారం లేకపోతే ఏసే కనుక అలాగే ఉన్నట్టు ఈ రోజున శిలువలో మరణించకపోతే నీకు రక్షణ ఎక్కడ వచ్చేది? ఈ రోజు నువ్వు పాపం నుంచి ఎలా విడిపించేదానివి, పడవదానివు? ఈ రోజు నీ జీవితం, నీ కొడుకులు ఎలా రక్షించబడేవారు? ఆయన ఇక్కడ నాకెందుకులేని కనుక ఆయన వదిలిపెట్టేసి ఆయన వచ్చింది మానవుడి రూపంలో తీసుకొచ్చాడు. దావీదు దగ్గర పెరిగాడు 30 సంవత్సరాలు అనుకొని ఇంకా నాకు వద్దులే, నా జీవితం బాగుంది కదా, నాకు అన్ని మా నాన్నలు పెడుతున్నారు కదా అని ఆయన కాడ కనుక వదిలి. నేను 2012 నాకు గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు ఇదంతా 2024 అంటే 12 సంవత్సరాలు నా బోర్డు ఉండేది. నన్ను మర్చిపోయే కడి పాడాలి మా ఊళ్ళ. చీటికి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు నాకు హార్ట్ అటాక్ వచ్చి మర్చిపోయేవాడు. కానీ ఆ రోజు నా కొరకు ఒక దైవజనుడు ప్రార్థన చేసి, ఆ దైవజనుడు ప్రార్థన చేయడం ఒక చిన్న సందర్భం చెప్పాను. సమరయ స్త్రీ మనం ఎలా అయితే ఎండలో నిలబడి, ఇప్పుడు నేను చెప్తున్నాను, అటువంటి ఎండలోనే యేసే కాడ నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ బావి దగ్గర మధ్యాహ్నం 12 గంటల మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చున్నాడంట ఆమె కోసం ఎదురు చూస్తూ. కూర్చొని ఆమెకు వాక్యం చెప్పాలి ఎలాగైనా సరే అని వాళ్ళని ఏం చేశారు, శిష్యుల్ని ఆహారానికి పంపించారంట. పంపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత అన్నాడు యేసయ్య, ఇదిగో మీరు ఆహారానికి వెళ్ళారు కానీ నా దేవుని పని తుదము
జరగక ముందు సార్ జరిగిన సందర్భం ఏంటంటే తన ఎత్తుకొచ్చిన కొండ కింద పడింది. ఆమె ఏం చేసింది? ఆ కొండను ఏం చేసింది? విడిచిపెట్టేసింది. అంటే తన పాపాన్ని, ఆ పాపాన్ని బద్దలైపోయింది అక్కడ. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తే ఎవరు పాపమైన బద్దలవ్వాల్సిందే. విడిచిపెట్టింది కాబట్టి, నేను పాపాత్మరాలని ఒప్పుకున్నది కాబట్టి, వాళ్ళందరూ దైవజనుడు వచ్చాయని చెప్పింది కాబట్టి వాళ్ళందరూ రావటం, వాళ్ళందరూ రక్షించింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖితమైంది. హల్లెలూయా. నా దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? రేపున్న రానున్న రోజుల్లో నీ సమతా నగర్ అయినా, ఉండైనా, ఆకిడు బొమ్మరెడ్డి వారు ఏదైనా, విజయవాడైనా, లేకపోతే అంగళూరైనా, వరపట్నమైనా, భీమవరమైనా, ఆ ప్రాంతంలో ఫలానా వ్యక్తి అని నిలబడాలా. ఆ పేరు నిన్ను కలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, యేసన్ గారి పేరు, ఆయన చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కాడ ఆయన పేరు మరవల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి పెద్ద గొప్ప గొప్ప దైవజనులు ఎంతో మంది ఉన్నారు. నీ పేరు కాడ మరవకూడదంటే నీ ద్వారా ఒక ఆత్మన రక్షించబడాల. నీ ద్వారా ఒక ఆత్మని ఏం చేయాలి మనం? మనం ఏం చేయాలా? నేను ఆమె తిట్టింది, ఆమె నీతో అబద్ధం ఆడింది. దేవుని దగ్గర పేతురు ఏమన్నాడు? నా మెసేజ్ వేరేగా వెళ్తుంది. పేతురు ఏమన్నాడు చెప్ప? నాకు ఈ సబ్జెక్ట్ రాయాలి, వేరే సబ్జెక్ట్ రాసా, కానీ మెసేజ్ వేరేగా వెళ్తుంది. పేతురు ఏమన్నాడు? అసలు ఏసే ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు ఏసే తెలియదా పేతురికి? ఆయన వెనకాల తిరిగినోడయ్యే, 3.5 సంవత్సరాలు ఆయన పక్కనే ఉన్నవాడయ్యే. పేతురు ఆడలు తప్ప రాలేదు. ఆయన ఏం చేసి పొట్ట పగిలి చనిపోయాడు. పశ్చాత్తాపం పడ్డ పేతురు ఒక్క ప్రసంగంతో 3,000 మందిని మార్చేశాడు. హల్లెలూయా. 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 నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వెవరు ఏమన్నా కానీ నువ్వు ఎలా ఉండాలంటే వాళ్ళని క్షమించేదట్టు నువ్వు వెళ్ళిపోవాలా. ఆమేన్. అందుకు మొదటి పేతురు 3:3 నువ్వు ఆశీర్వాదం నీకు కావాలంటే కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. ఆమేన్. కీడుకి ప్రతి కీడు. నేను ఎన్నో సంఘాలకు వెళ్తా, నేను అడిగిపెట్టిన సంఘం ప్రతిదీ కూడా ఆశ్రయించబడతాడు. ఇప్పటికి ఎన్ని సంఘాలు వెళ్ళానో అన్ని సంఘాలు మందిరాలు కట్టబడ్డాయి. ఎంతమంది దగ్గరికి వచ్చారో, ఎంతమంది ఈరవల్లో ఇంకొకరికి ఇచ్చారు, ఇంకొక మందిరము ప్రతాపనాయనకి ఇచ్చాడు. అంటే నేను అడిగిపెట్టిన కాడల్లా దేవుడు వాళ్ళ మందిరాలు కట్టిస్తున్నాడు. మనకు మందిరం కట్టించడం అంటే మనకి 3 సెంట్లు 4 సెంట్లు కాదు, 3 ఎకరాల్లో కావాలి. హల్లెలూయా. 1 ఎకరం మందిరము, 1 ఎకరం పార్కింగ్, 1 ఎకరం ఏం చెప్పండి, 1 ఎకరం పార్కింగ్ మేము కడుతున్నాం, ఇలా చేస్తున్నాం, ఇలాగని చెప్పేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టా. మీరు నాకు ప్రేయర్ సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ ఇఫ్ యూ కెన్ హెల్ప్, నా ఫోన్ పేలో మీరు సహాయం చేయమని మందిరాన్ని కడుతున్నాం. మరి ఈ మీటింగ్లో మరి 16 గ్రాములు సువార్త చేయడానికి ఓమిని ఆమెను ఏం చేశాడు చెప్పాడు ప్రజలకి. దావీదు కట్టినప్పుడు ఏం చేశాడు ప్రజలకి చెప్పాడు. ఇవ్వాలని లేదన్నది వాళ్ళు ఇష్టం. హల్లెలూయా. అది వాళ్ళకి దేవునికి సంబంధం. ఎందుకని ఆ మందిరంలో అనేక మంది ఆత్మలు వస్తాయి, రక్షించబడతారు. నీది దేవుని సాకారులుగా ఉంటారు కదా. పిలిపిలు 4:4-5లో వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయంట? సాకారు ఉన్న పేర్లు జీవ గ్రంథంలో. నీకు ఎవడకు 10,000 ఇచ్చి అప్పిచ్చి వాడి ఎగ్గొట్టే కన్నా ఆ 10,000 నువ్వు ఎవడికి ఇస్తే బాగుంటుంది అంటే మందిరం కడతానికి ఇస్తే దానివల్ల నీకు పుణ్యం వస్తుంది. ఫస్ట్ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? అంటాను వాళ్ళు ఇవ్వకముందే నువ్వేం చేయాలో తెలుసా? నీకు అనుకున్నది దేవునికి సమర్పించు. అప్పుడు అక్కడి నుంచి ఏదైతే రావాలో వాళ్ళు ఇనప గడిత బగ్గలు కట్టి అప్పుడు నీకు అది వస్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఎవరో ఇస్తారు, అప్పుడు ఇస్తారని మనం ఎప్పుడు ఆ ఒప్పుకోలు మనం చేసుకోకూడదు. ముందుగా నువ్వేం చేయాలంటే దేవుడికి ఇవ్వాలా. ఆమేన్. అది చూస్తాడు. అంటే ఆ వచ్చేస్తాను నమ్మకంతోనే ఈ బిడ్డ నాకు నా మందిరానికి ఇచ్చింది కాబట్టి నేను ఆ బిడ్డకు రావాల్సిన తనంతా అనా పైసలతో ఇస్తానని దేవుడు అప్పుడు ఆ గుండెని ఏం చేస్తారు? తప్పకుండా. 3ది ఏంటంటే అసూయ పడేవాళ్ళు. అసూయ పడేవాళ్ళు, నీ మీద చెడ్డ మాటలు పలికేవాళ్ళు, నీ ఎదుగుదలను చూసి ఏడవన వాళ్ళు, వారవని అంటారు కదా. ఈ 3 ఇప్పుడు జరిగితే మన మీద, అవునా కదా? నువ్వు ఒక ఏదైనా మంచి వెహికల్ కొనుక్కున్నావు అనుకో, నీ మీద ఏం చేస్తారు? ఎడతారా ఎడవరా? ఒక కాసు బంగారం కొనుక్కున్నావు అనుకో, ఎడతారా ఎడవరా? అప్పు చేసుకున్నా కానీ ఏడిపే. 1 సెంటు స్థలం కొన్నా ఏడిపే. అవన్నీ ఎందుకు? ఒక మంచి చీర, పట్టు చీర కొనుక్కున్నావంటే నీ ఊరంతా నేను చూసి ఎడతానే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, ఇటువంటి అన్నిటి మీద నీకు ఏది విజయం వస్తుందంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. దేని మీద వస్తుంది ఈ ఉపవాస ప్రార్థన? 1 రోగం మీద, 2 పాపం మీద, అసూయ మీద. నీ మీద ఎవరైతే అసూయ మీద పడుతున్నారో వాళ్ళ మీద అసూయ ఎవరు పడ్డారు చెప్పండి? దావీదు మీద సౌలు అసూయ పడ్డారు. ఈయనకి 1,000 కొనేది, ఆయనకి 10,000 కొనేదానికి ఏమన్నాడు? అసూయ పడటం వల్ల
సౌలు మీద దావీదుకి విజయం ఇచ్చాడా లేదా? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నీ మీద చెడ్డ మాటలు, నీ ఎదుగుదలను చూసి ఆడవన వాళ్ళు యేసయ్య సేవ, మంచి సేవ చేస్తుంటే సద్దుకుని పరిశీలన ఏం చేశారు? చంపేయాలని అసూయపడ్డాడు. అవునా కదా? చెడ్డ మాటలు ఏమన్నారు? ఇదిగో వీడికి పిచ్చి పడ్డది, వీడికి దెయ్యాలు పట్టినాయి అని చెప్పేసి ఆయన మీద ఏం పలికారు? చెడ్డ మాటలు పలికారు. అపోస్తలుల పౌలు మీద ఏం చేశారు? చెడ్డ మాటలు పలికారు. అంటే ఇవన్నిటిలో వాళ్ళు ఎలా జయించారంటే ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. దీని ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా. ఆమేన్. చూడండి, ఎవరు దీంట్లో ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. ఎవరు అసూయ పడ్డారు? ఎవరు అసూయ పడ్డారు? నీ మీద అసూయ మీద పడేవాళ్ళు ఉంటే గనక ఈ ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందో బైబిల్ నుంచి చూద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా అసూయ ఉన్నారో నా మీదకి వచ్చేస్తారు. ఆమె వాళ్ళు ఎంత నా మీద అసూయ పడతారు, నా దేవుడు అంతగానే నెచ్చిస్తాడు. ఆమె అందుకే 120 క్రితం మాట ఉంటుంది, ఏమంటో తెలుసా? ఈ మాట ఒక మరియమ్మ గారు అని చెప్పేసి ఎర్రవల్లో ఉంటారు. నేను శ్రీకృష్ణ తల ప్రార్థన చేస్తాను. తన అన్నింటి కోసం పుణ్యం మొత్తం అని అయిపోతుంది. చూడండి, మన మీద అసూయ పడితే చూడండి, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అది ఉంటే అసూయపడతారు. అంటే వాళ్ళకున్న దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు మంచి మందిరాలు ఉన్నాయి, మాకు 100 మంది వస్తున్నారని అసూయ పడుతున్నారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? దాంట్లో మత్తయి 18:18 ఏమని ఉంటుంది? ఎక్కడైతే నా నామం 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను, అక్కడ నా పరలోక సన్నిధి విడుదలవుతుంది. ఇప్పుడు వాక్యం చెప్తున్న ప్రకారము ఈ సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఈ సంఘం చిన్న సంఘం పెద్ద సంఘం అభివృద్ధి చేయండి అని ప్రార్థన చేశాను. చిన్న మందా భయపడికి అన్నాడు దేవుడు. ఎవరైతే ఎలా మాట్లాడాలో జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఈ ఉపాస ప్రార్థన నాతో మాట్లాడంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళుకుంటావు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనమైతే మన దేవుడు యెహోవా నామమును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న దానిని బట్టి, వాళ్ళకున్న గౌరవిని బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, వాళ్ళకున్న వాళ్ళకున్న ఆ రాజకీయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. నేనైతే ఏం చేస్తున్నా తెలుసా? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నా. వారు కృంగిని నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద అసూయ లేదు. కాబట్టి నేను హ్యాపీగా తింటున్నాను, పడుకుంటున్నాను, జాగింగ్కి వెళ్తున్నాను, మంచిగా ప్రార్థన చేస్తున్నాను, స్వస్థతలు చేస్తున్నాను. ఒకే రోజు 4 ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా సువార్త దుంపకడ వెళ్తున్నా, అటు సిద్ధాపురం వెళ్తున్నా, ఇటు ఆగిడి వస్తున్నా, అటు భీమారం వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇటు వెళ్తే దొడ్డుపట్ల వెళ్ళి సువార్త చేసి వచ్చేస్తున్నా. ఎక్కడెక్కడ ఆగింది లేదు. ఎందుకు? నేను ఎవరి మీద ఇష్టపడతానంటే నా దేవుడు నామాన్ని బట్టి. హల్లెలూయా. మీరు అన్నట్టు చూడండి, ఇందాక నేను బండి మీద చూడ అదే చెప్పా, మనుషులను బట్టి నీకు సంబంధం లేదు. నీ వాక్యం చెప్తున్నావు కదా, నీ వాక్యం చెప్పినట్టు రేపొద్దున రాళ్ళు నీకు సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. ఆ రేకులు సాక్ష్యం చెప్తాయి, ఈ చెట్లు సాక్ష్యం చెప్తాయి. ఆ కొబ్బరాకులు ఊగుతున్నాయి చూడు, ఆ కొబ్బరాకులు కాడ రేపొద్దున పలానా శాంసన్ జోషువా పలానా ఏప్రిల్ 26వ తారీఖున మిట్ట మధ్యం నడిటెండలో వాక్యం చెప్పాడని మీరెవ్వరున్న ఇక్కడ లేకపోయినా అవి సాక్ష్యాలు చెప్తాయి. హల్లెలూయా. అందుకు ఎప్పుడు కాడ క్వాంటిటీ చూడకూడదు. సేవకుడు ఏం చేయాలా? క్వాంటిటీ అంటే జనములను చూడొద్దు, క్వాలిటీని చూడాలి. హల్లెలూయా. సంఘములు 3 ఇత్తనాలు ఉంటే చాలు. ఒక 10 కేజీలు పొట్టుంటే వేస్ట్. ఆ పొట్టు గాలి వచ్చిందంటే హల్లెలూయా. మరి మరియమ్మ గారు లాంటి వాళ్ళు, మరి సత్యవతి గారు లాంటి వాళ్ళని, మరి సూర్యవతి మామ గారు లాంటి వాళ్ళని నేను కొంతమందిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే నాతో పాటు మీరు కుడిపార్శానికి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా మీరు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి అక్కడికన్నా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి బిడ్డల కూడా నాకు అవసరం లేనే, నా కొరకు ఎవరూ సిద్ధపరిచి ఉంచారు, వాళ్ళు వస్తే చాలు నాకు. హల్లెలూయా. ఒక్కడైనా చాలంటా నేను. ఆమేన్. ఆ ఒక్కడు పరలోకానికి తీసుకెళ్తే అది చాలు నాకు. హల్లెలూయా. 100 మందిని తీసుకెళ్ళ అవసరం లేదు, కానీ ఒక్కళ్ళు పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే నా పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. అందుకు ఎవరు వచ్చారా ఎవరు రాయని మాట రూఢిపరచేవాడిని, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడిని. నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు.
ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టి నిలుసును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా. మరి ఇక్కడ ఎన్నో వందల మందిని దేవుడు స్వస్థతలు ఇచ్చాడు. ఎంతో మంది ఇదిగో సూర్యత్మామ లాంటి వాళ్ళని 2 సార్లు చచ్చిపోతానుగా తీసుకొచ్చేసాడు. అలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇక్కడ కుంటు వాళ్ళు నడిపించాడు, తాగుబోతులు విడిపించాడు, పాపంలో బంధించమని విడిపించాడు. అందుకే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? సమతానగరం 18 ప్రాంతాల నుంచి వచ్చారు. జగ్గేపేట, సమతానగర్ పిన్ పాయింట్ చూసుకొని వచ్చారు. హల్లెలూయా. జీపీఆర్ఎస్ లో చూసి సమతానగర్ ఎక్కడుందని జీపీఆర్ఎస్ లో పాయింట్ అంటే గుర్తే లేని ఊరిని గుర్తు పెట్టుకొని తీసుకొచ్చారు. దేవునికి మహిమ చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమ పడతాం. హల్లెలూయా. అది ఓన్లీ స్టాంపులు మాత్రమే. నేను ఇప్పుడు అక్కడ ఎవరికాడ సేవకునని ఎవరికి తెలియదు. అక్కడ మందిరం లేదు. మందిరం లేనప్పుడే 18 ప్రాంతాలు తీసుకొచ్చాడంటే అక్కడ మందిరం కడితే దేశ నలుమూలసిన దేవుడు అక్కడ రప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి జగ్గేపేట ఎక్కడ, సత్తుపల్లి ఎక్కడ, తాడిపల్లిగూడెం ఎక్కడ, విజయవాడ ఎక్కడ, మచిలీపట్నం ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ, భీమవరం దేవుడు నడిపించాడు అంతే. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిలో 2 మీటింగులు ఎన్నడం లేని విధంగా దేవుడు అక్కడ ఘనముగా 400 మంది వచ్చేది దేవుడు చేశాడు. హల్లెలూయా. అనేక మందిని దేవుడు స్వస్థతలు దయచేసి ప్రవచనాత్మక దేవుడు మాట్లాడాడు. ఆమె మరలా అదే దైవజనుడు జూలై 23కి వస్తున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు నేను చెప్పిన మీకు కొన్ని ప్రదేశాలు చెప్పాను. ఆ ప్రదేశాల కోసం ప్రార్థన చేయండి. ఏ శ్రమలు అక్కడ మనం పెట్టడానికి అన్ని అనుకూలంగా వచ్చిన గాక. మీ ఇద్దరికే తెలుసు ఆ ప్రదేశం. మరియమ్మ గారికి, సూర్యోతమ్మ గారు, ఎవరో సత్యవతి గారికి తెలుసు. ఇంకెవరికి తెలియదు. మరి దేవుని చిత్రం అక్కడ, లేకపోతే ఇంకా మీ ఇంటి దగ్గర అంబేద్కర్ బొమ్మకి ఇంకొకటి ముందా అన్నది దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లక్ష్మి నిలబెట్టి ఆయన నడిపించి మళ్ళీ మరి అక్కడ జరిగిద్దో తెలియదు, జరుగుతుంది అంతే. ఆమె హల్లెలూయా. చూడండి, మన మీద ఈరోజు మీతో చెప్తున్న సందర్భం దేవుడు ఏమన్నాడంటే అసూయ. మన మీద అసూయ పడువుల మీద మనం జయము పొందాలంటే నేను ఏం చేయాలంటే ఉపవాసం చేయాలి. ఆమేన్. ఈ రోజుని ఎక్కువగా ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న స్పిరిట్ ఏంటంటే అసూయ. ఆ స్పిరిట్ ఎక్కువగా పనిచేస్తుంది. మనం మంచిగా ఒకవేళ మన కుటుంబం భార్య భర్తలు మంచిగా ఉన్నామంటే ఎదుటి వాళ్ళు ఎవరికడ ఓర్చుకోలేదు. లేదు కొంతమంది ఏదన్నా సంపాదించుకున్నామంటే ఓర్చుకోలేదు. అటువంటి అసూయ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి పేరే ఆమాను. ఎవరు? ఆమాను. చూడండి, బైబిల్ గ్రంథం ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనం చదువుదాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చదువు. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా వారు ప్రతి దినము అతను చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటలను చెవి పెట్టకపోయినను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడను లేదో చూతుమని హామానునకు తెలిపిరి. యాలయనగా అతడిని యూదుడును గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. హల్లెలూయా. యూదుడనగా రోషం కలిగిన వాడు. ఆమె మనము కాడ మనుషులకు లోబడిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే నువ్వు ఉన్నదాన్ని టక్కన లేస్తావు. అదే సేవకుడు వచ్చావనుకో కూర్చున్నా కాడే కూర్చుంటావు. అవునా కదా? అంటే నువ్వు దేవునికి లోబడుతున్నావా, మనుషులకు లోబడుతున్నావా? అమ్మ చెప్పండి రా. నువ్వు మనుషులకు లోబడుతున్నావు. దేవుని సేవకుడి కానీ దేవునికి కానీ మాత్రం భయపడనే. కానీ ఇక్కడ మొద్దుకే అండి అన్నాడు. మొద్దుకే ఏం చేశారు తెలుసా? హామానానికి ఎవరంటే ఆ రాజ్యం పరిపాలిస్తున్న రాజు యొక్క ఒక సైనికుడు. ఆమేన్. ఆ సైనికుడు అక్కడ ఉన్న అందరి కాడ సైనికులందరిని కాడ ఆయన శతాధిపతి అనుకున్నాం. ఆయన అందరి కాడ నడిపించే వ్యక్తి. ఆయన నడిపించే వ్యక్తి వచ్చినప్పుడు హామాన్ ఎవరంటే దేవుని హామాన్ ఎవరంటే ఈ లోకస్తుడు. ఎవరు? అన్యుడు. ఆమె అన్యుడు. మొర్దెకై ఎవరంటే దేవుని నమ్మిన బిడ్డ. దేవుని నమ్మిన బిడ్డ హామానికి నమస్కరించట్లా. ఎందుకని నమస్కరించట్లేదంటే ఆయన ఎవరికి భయపడుతున్నాడంటే మనుషులకు భయపడతలేదు కానీ దేవునికి భయపడతాడు. నేను మోకరించాలి అంటే ఎవరి దగ్గర మోకరించాలా? ఎవరు? రాజులకి రాజు మన యేసయ్య. హల్లెలూయా. ఈ మోకాలు ఎవరి దగ్గర వంగాలంటే దేవుడి దగ్గరే వంగాల. హల్లెలూయా. అందుకని మొర్దెకై ఎవరి దగ్గర మోకాలు వేయలేదంటే హామాను దగ్గర వేయాల. హామాను దగ్గర వేయిపోవటం వల్ల హామాను ఏం చేశారంటే మొర్దెకై మీద అసూయ
ఈ రోజు నువ్వు కాడ నేను కాడ వాళ్ళు మాట వింటలేదని నా మేధాలకు మస్తు వచ్చేసింది. ఆమేన్. వీడు ఎవడరా బాబు ఇంత చెప్పినా సరే ఆపట్లేదు, అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఆయన అన్నాడంట 4 గంటల వరకు ఇక్కడ మామూలుగానే ఉంటుంది, 4 గంటల కానీ 5 గంటల వరకు వ్యాన్లు వచ్చేస్తాయి, అరగంటలో స్టేజ్ అయిపోద్ది, అరగంటలో ప్రార్థన ప్రారంభమైపోతుంది. వీడు ఎవడు అసలు? ఇప్పుడు ఇక్కడ జరిగేది ఇక్కడ అదే. హల్లెలూయా హల్లెలూయా. మరి 2 మీటింగ్లు కూడా అలాగే జరిగినాయి. అప్పటికప్పుడు వచ్చేయటం వ్యాను, అప్పటికప్పుడు స్టేజ్ 10 నిమిషాలు వేసేయటం, టంట పడిపోవటం, 20 కుర్చీలు తెచ్చేయటం, ప్యాన్లు పెట్టేయటం, మీటింగ్ స్టార్ట్ అయిపోవటం. హల్లెలూయా హల్లెలూయా. గంటల తరబడి మనం ఏం చేయలేదు అక్కడ. కానీ అలా చేయటం వల్ల ఏ విధంగా అయితే ఇక్కడ ఆమాను ముద్దుకి మీద కోప్పడ్డాడు, ఈరోజు నా మీదనే కాదు, మన మీద అనేక మంది కోప్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరంటారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా లేదా? మనం ఏం చేయాలన్నా, ఒకటి పశ్చాత్తాపం పడాలి, 2ది విడిచి పెట్టాలి. ఈ 2 విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే నీకు విరోధంగా ఏ ఆయుధము తెలియదు. అది రోగమా పాపమా నీకు వ్యతిరేకం ఉన్న వల్ల ఎవరి మీద కూడా నీ మీద విజయం పొందలేరు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం అక్కడ చదివితే చూడండి, మరొకటి 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఆ దినమున రాజైన అహష్వేరోష యూదులకు శత్రుడైన ఆమాని ఇంటిని రాణైన ఎస్తేరుకి ఇచ్చాను. అంటే ఇది ఎలా జరిగిందంటే మొర్దెకై వెళ్ళి ఎస్తేరు మన ప్రజలను నాశనం చేయటానికి, నన్ను ఉరి తీయటానికి హామాను పన్నాగం పన్నాడు. నువ్వేం చేయాలంటే ఇదిగో 3 రోజులు ఉపవాసం ప్రార్థన ప్రకటించు అని మొర్దెకై వెళ్ళి మాట విని, మొర్దెకై ఎవరంటే ఎస్తేరుని పెంచుకున్న వాళ్ళ పిన్నాన. ఆమేన్. పెంచుకుంటే ఆయన మాట నేను వినాలని అన్నప్పుడు ఈయని ఉపవాసాలను ప్రకటించడానికి ఎవరి దగ్గరికి వెళ్తుందంటే రాజు దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉపవాస దినాలు ప్రకటించడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ దినమున రాజైన అహష్వేరోష యూదులకు శత్రుడైన ఆమాని ఇంటిని రాణైన ఎస్తేరుకి ఇచ్చాను. ఆమేన్. చూడండి, ఆమాని ఎవరు? శత్రువు. హల్లెలూయా. ఆమాని ఇంటిని ఎవరికి ఇచ్చారంట? ఎస్తేరుకి ఇచ్చి. ఈరోజు ఏదైతే శత్రువు అంటే ఆర్థికంగా నేను కృంగదీస్తుందా, రోగంగా నేను బిడ్డలను బాధపడుతున్నావా, లేకపోతే నీ బిడ్డలు నీ మాట అనకుండా తాగుళ్ళు బానిసలు అయిపోయారా, నీ భర్త నీవు చెప్పిన మాట వినకుండా అదే పాపములు ముందుకు సాగిపోతున్నారా, ఇందాక తల్లి అన్నట్టు అది మానతలేదు అంటున్నాడు. అలాంటి ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు పడుతుంటే ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థన ద్వారా అది నీ చేతికి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ ఇంటికి ఏదైతే నువ్వు జయించలేకపోయావో దాని విషయంలో యేసునామమున ఇక్కడ ప్రార్థించు. హల్లెలూయా. ఆమాను ఇంటిని ఎవరికి ఇచ్చాడు? ఎస్తేరు చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నీ భర్తను మారనివ్వకుండా నీ బిడ్డలకి ఇదిగో రోగంతో పడి ఉన్నదో, ఈ రోజున దేవుడు నూతనమైన ఆరోగ్యం నుంచి విడుదలనిచ్చిన దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, పౌలు శీల సరసాలు బంధించినప్పుడు అక్కడ భూకంపం వచ్చిందంట. ఆమేన్. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తారు తెలుసా? ఇంటిలో పనిచేసి వేసిన సాతానుగాడు కమ్మలు కదులుతాయి. ఏం కదులుతాయి? నేను వచ్చినప్పుడు మరేం గలాగా ఇంత లావున్నా, అక్కడికి వచ్చినప్పుడు మీకు ఇలాగ ఇంత లావున్నా. ఇలా అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఉపవాసం. గంటల రోజులు తిన్న రోజులు ఏళ్ళ మీద లెక్క కొట్టచ్చు, తిన్న రోజులు లెక్కలే లేనే లేదు. హల్లెలూయా. అలా ఉన్నాను కాబట్టి నీకు ఇలాగ ఉన్నవాడిని ఇలా అయిపోయాను. మరి ఉండే రోజు కొద్ది మరి టీడీ కూడా అయిపోతాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆమేన్ ఆమేన్. చూడండి, ఆమానింటి రాణిని ఎస్తేరుకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలను రాజునికి తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాక ఎక్కడికి వచ్చింది? మనం ఎక్కడికున్నాం? రాజాని సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ నీడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు ఎవరి సన్నిధికి వచ్చింది? రాజు సన్నిధికి వచ్చింది. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, మరణాన్ని జయించిన రాజుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఆ రాజుకి అసాధ్యమైనది ఏమనుందా? ఆ రాజుకి అసాధ్యమైనది ఏది లేదు బిడ్డలారా.
ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో రాజు ఆమాని చేతుల నుండి తీసుకొని తన ఉంగరాన్ని మొద్దకి ఇచ్చాను. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుస్తున్నా. హల్లెలూయా. చెప్పలు కూడా దేవునామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. రాజు ఏం చేశాడంటే ఆమానికి ఉంగరం తొరిగాడు. ఉంగరం అనగంటే తీసుకున్నాడేమో, నీ బిడ్డలు మారనకుండా తీసుకున్నాడేమో, నీ భర్తలు మారనకుండా చేసి తీసుకున్నాడేమో, నీ భార్య మారనకుండా తీసుకున్నాడేమో, చచ్చిపోవాలని వాడు నీ మీద అధికారం చాలా ఇస్తున్నాడేమో. యేసు నామమున దేవుడు అంటాడు, వాడు తీసుకున్న అధికారాన్ని నేను తీసేస్తున్నాను, మరలా నువ్వు కోల్పోయిన దాన్ని నా దేన్ని రెండింతలుగా దేవుడికి తిరగబోతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం రెండింతలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన ఆరోగ్యాన్ని రెండింతలుగా మనోహర పండుగలు నా దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్తేరు మొర్దెకైన ఆమాను ఇంటి మీద అధికారం గురించి ఇప్పుడు నిన్ను సాతాను మీద అధికారంగా నువ్వే ఉండబోతున్నావు. ఆమేన్. నోటిని జయించలేకపోతున్నావా? ప్రార్థన చివరిలో నోటి మీద వేసి ప్రార్థన చేసుకో. టీవీలు చూసి కళ్ళు జయించలేకపోతున్నావా? కళ్ళు మీద వేసేయాల్సిన సీరియల్ చూడకూడదు. నీ వాక్యం వినాలని ప్రార్థన చేసుకో. బూతులు తిడుతున్నావా? నీ నాలుకని కాల్చమని దేవుడిని అడుగు. ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రార్థన ఆత్మ నాకు దయచే ప్రభు అని అడుగు. వాక్యం చదవలేకపోతున్నావా? వాక్యం చదవాలని ఆశను కలిగించాలని అడుగు. హల్లెలూయా. ఎలా కన్నా తెలుసా? పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీహకు మహా మధురమైనది. ఒకవేళ సత్యవతి గారు ఒకవేళ జున్ చేసింది అనుకో, నేను ఏమంటాను? కొంచెం పెడితే ఏమంటాను? ఇంకా ఉన్నా లేకపోయినా అలాగేం చేయాలి? నువ్వు జున్ను తిన్నట్టు వాక్యాన్ని ప్రతిరోజు అధ్యాయాలు చాప్టర్లు గ్రంథాలు ఏం చేయాలా? చదవాలా. హల్లెలూయా. ఒక రోజు మత్తయి సువార్త పట్టుకున్నావా? మత్తయి సువార్త అంతా తినేయాలి. ఆమేన్. హెచ్కేల్ అంటాడు, దాన్ని భక్షించు, దాన్ని తిను అంటాడు. ఆమేన్. రానున్న రోజులు ఈ బైబిల్ కానీ చేతికి రానివ్వరు. ఈ వాక్యం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఉదయం అనే పలకల మీద రాయబడాలా. అప్పుడు నువ్వు బతకగలవు. ఆమోసు గ్రంథం ఉంటుంది. ఇవన్నీ జరగబోతున్నాయి. హల్లెలూయా. రానున్న రోజులు ఆల్రెడీ జరుగుతున్నాయి. రానున్న రోజులు ఇవన్నీ జరగబోతున్నాయి. నువ్వేమైనా సంపాదించాలనుకుంటే మంచి బైబిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకో. నా దగ్గర రోజు హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఉన్నాం కాబట్టి చిన్న బైబిల్ పట్టుకున్నా. మామగారి వయసు వచ్చినప్పుడు ఇలా నడిచినప్పుడు అప్పుడు అది తీసుకొని స్తోత్రం అని అప్పుడు చెప్పాలి. హల్లెలూయా. మామగారి గిఫ్ట్ ఇచ్చారు. అది దేవుడు అద్భుత ప్రతిరోజు దాంట్లో పొద్దున్నే ఒకే లైన్ చదువుతాను. దాంట్లో నుంచి ప్రత్యక్షతలు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అది నా పర్సనల్ బైబిల్గా పెట్టుకున్నాను. ఆమేన్. నా పర్సనల్ బైబిల్ ఒకటి, తీసుకెళ్తా ఒక బైబిల్ ఒకటి, నాతో మాట్లాడే బైబిల్ ఒకటి. ఆ 3 బైబిల్ ప్రతిరోజు నా ముందు పెట్టుకుంటాను. ఆమేన్. ఎందుకంటే నా కొడుకులకి కాడ నేను అదే ఇస్తానని చెప్పాను. ఆస్తి అని మీకు ఇదిగో మీ ఆస్తి ఇదే. హల్లెలూయా. ఎంతవరకు చదివించాలి అంతవరకు చదివిస్తా. లాస్ట్ సేవలోకి వచ్చిన తర్వాత ఇది ఇచ్చాలి పంపించాను. ఆడికాడ నేను ఎదిగినట్టు వాళ్ళ కాడ ఎదుగును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, ఎస్తేరు మొర్దెకై ఆమెనింటి అధికారిగా ఉంచెను. మరి ఎస్తేరు రాజేతను మనవి చేసుకొని అతని పాదముల మీద పడి. ఆమె ఇప్పుడు మనం ఎవరికి మనం చేసుకున్నాం? ఇక్కడ శాంసన్ జోసఫ్ గారికి కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేస్తున్నాం? మనవి చేసుకున్నాం. ఏ బాధలతో మనం వచ్చినా ఎవరికి మనవి చేసుకోవాలంటే నీవు మనవి చేసిన ప్రార్థన అంతా ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అతని పాదముల మీద పడి. మనం ఎవరి పాదముల మీద పడాలా? డాక్టర్ పాదముల మీద పడద్దు. నాకు బాగోదా? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తాకే నాకు ఇష్టం ఉండదు. మా పాస్టర్ గారు బలవంతంగా తీసుకెళ్తామే తప్ప తీసుకెళ్ళంటారు. సోతకెళ్ళి వచ్చిన ఐసీయూకి వెళ్ళి ప్రార్థన, నువ్వు 3 రోజులు బయటకు వచ్చేస్తారు వాళ్ళు. అటువంటి కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హాస్పిటల్కి ఒకవేళ బలహీనకి వెళ్ళినా కానీ ఆ బలహీనత నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తాను. ఆ ఆస్తం పడతాను, వాళ్ళకి స్వస్థత వచ్చేది, కానీ నాకు బలహీనత ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరి మార్చి 30% నాకు మరి ఈ లివర్లో ఆ ప్యాట్ వచ్చినప్పుడు వెళ్ళిన పరిస్థితి అదే. అక్కడ అలా ఉండి కనుక ప్రార్థన చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. నాకు బలహీనత ఉన్నది. ఆమేన్. ఆ బలహీనతలో కన్నా దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకి ఏమిచ్చాడు ఆయన దేవుడు? ఆయన దాని ఇంటిని మన చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. అది ఇవ్వటానికి కారణం ఏంటంటే నేను ఆయన పాదాల దగ్గర పడతాను, ఆయనకి మాత్రమే నేను మనవి చేస్తాను. హల్లెలూయా. ఈ రోజు కూడా మీరు కూడా అలాగే చేయను గాక. ఆమేన్. చూడండి, ఆగాగయుడైన ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచను వ్యర్థపరచని కన్నీళ్లతో అతను ఏడుకోగా ఏం చేసింది? కన్నీళ్లతో. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఇందాక అంటున్నారు మరియమ్మ గారు, నీ భర్త కోసం ఏం చేయాలా? కన్నీళ్ళు ఎడవాలా.
నీ బిడ్డల రక్షణ కోసం ఏం చేయాలా? కన్నీళ్ళు నడవాలా. నీ మనవల కోసం ఏం చేయాలా? కన్నీళ్ళు నడవాలని. ఎంతమంది అంతే. మరి ఒక్క రోజున ఎడుతున్నావా? ఇలా పాత్ర 3:19 ఏమంటాడు? రే మొదలు తెలిసి నీ బిడ్డల పసిబిడ్డల కొరకు నువ్వేం చేయాలా? నువ్వు ఎన్ని గంటలు ఎత్తున్నావు? 5 గంటలు వేసి ఏం పట్టుకున్నావు? ఫస్ట్ ఫోన్ సంగత. అది కుర్రోలు. మీరేం పట్టుకుంటున్నారు? చీపురు కట్ట పట్టుకుంటున్నారు. ఏం పట్టుకోవాలా? ఫస్ట్ దేవుని పాదాలు. హల్లెలూయా. నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావాలయ్యా. ఇదిగో నా కొడుకు ప్రయాణం అయ్యి వెళ్తున్నాడయ్యా, యాక్సిడెంట్ అవుతాయేమోనైనా, యాక్సిడెంట్ అవ్వకుండా నా బిడ్డను కాపాడేయని నీ కళ్ళల్లో నుంచి కన్నీరు రావాలా. నీ భర్త మారతలేదా? తాగి నుంచి విడిపించబడతలేదా? అయ్యా నా భర్తను మార్చు 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 అని ఒకవేళ నువ్వు చేస్తూ ఉండగా నీ భర్తే నీ ప్రార్థని ఒకరోజు నీతో పాటు నీ మందిరానికి వచ్చి నేను తాగుడు మానేస్తానని ఆయన బాప్తిసం పొందుతాడు. హల్లెలూయా. నువ్వు ఏడవట్లేదు కాబట్టి ఏం జరుగుతలేదు ఇంట్లో? చెప్పండి, ఏం జరుగుతలేదు? కార్యము నేను చెప్తున్నాను చూడండి. మీరు చూస్తానండి. 5 సంవత్సరాలు మన మినిస్ట్రీ ఏ విధంగా మార్చబోబడబోతుంది. నేను ఏడుతాను. ఏం చేస్తాను కదా, 1 గంట కానించి 12 కానించి 3 గంటల దాకా ఏడిపే ఏమీ మాట్లాడిన దేవుడి దగ్గర, అయ్యా ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. హల్లెలూయా. నా హస్తం నీకు బహుబలంగా నీ మీద నేను సాబోతున్నాను, నీదే విజయం అని చెప్తారు. హల్లెలూయా. అది మాట పట్టుకొని బయటకు వస్తాను. ఎక్కడికి వెళ్ళిన దేవుడు ఈ రోజు విజయం ఇస్తానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ రోజున ఇక్కడ వాడిపోయినంత వరకు లేదు, శత్రు సైన్యం మీద వాడిపోయింది లేదు. ఇక్కడ నా దేవుడు ఘనమైన విజయాన్ని ఇస్తానే దేవుడు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ రోజున సంతానగర్లో శత్రు గౌని నా స్వాధీనం చేశాడు. ఆమేన్. ఈ రోజున ఏ ఇంట్లో అయితే ఉంటున్నాను, మరి ఆ ఇల్లు నా శత్రువుదే. కానీ ఆ శత్రువును ప్రేమించాను, ఆశ్రయించాను, దీవించాను, ఆయన కోసం ప్రార్థన చేశాను. ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్నది ఏంటి? ఎందుకంటే తెలుసా, మనం ఏమైనా మాట అన్నారంటే దాంతో నేనేంటి మాట్లాడేది? దాని ఇంటింటికాడ నేను వెళ్ళను. వాడికి నాకు సంబంధమే లేదు. ఇప్పుడు నేను మొన్నటి దినాన్ని ఇద్దరు పాస్టర్ గారు దీంట్లో పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు. చెప్పులు వేసుకొని చేయొచ్చా, వర్తమానం అంటే ఏంటి అని పెడుతున్నాడు. నేనే ఆయన్ని సేవకుడిగా లేపింది, నేనే ఆయన్ని అభిషేకించడానికి 7గురిని ఆయన ఏర్పరచుకున్నా. దాంట్లో మెసేజ్ చెప్పి ఇదిగో నేను ఇలా చేయబోతున్నాను ప్రవచనాలు ఇచ్చింది అక్కడ దేవుని ఆత్మతో. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి ప్రభుబల్ల భోజనం పెట్టడానికి దేవుడు నా మాట ద్వారా దేవుడు అక్కడ కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. అక్కడ ప్రేమ ఇందు పెట్టాలంటే మొట్టమొదటి నేను పలికితేనే అక్కడ ప్రేమ ముందు పడితే ఇప్పుడు ఆయన నాకు వ్యతిరేకమయ్యాడు. ఏమయ్యాడు? నాయన దేవుడు నేను దీవించుడు కాక. ఆమె 100 మందిని తీసుకొచ్చుకున్నాం అనుకో, లాస్ట్కి నీ సేవ ఏమైపోతుంది? వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. సేవ నువ్వు చేయాలి, ఇతరులతో చేపించకూడదు. వాక్యం నువ్వు చెప్పాలి, ఇతరులతో చెప్పించకూడదు. నువ్వు ఎప్పుడు చెప్పించాలా? ఏదో ఒక రోజు, ఏదో 2 నెలలకు 1 నెలకు ఒక సేవకుని తీసుకొచ్చి ఎప్పుడు వైట్ రైస్ తింటారు కాబట్టి మధ్యలో మనం ఏం చేయాలా? కుటుంబాలు ఎక్కడ తీసుకెళ్తా? బిర్యానీలు తినిపిస్తాం. అలాగే మధ్యలో తీసుకెళ్తా. ప్రతి నెలలో నువ్వు తీసుకొచ్చావనుకో, లేకపోతే ప్రతి ఆదివారం ఎవరినో తీసుకొచ్చి చెప్పించావనుకో, ఇంక నీ దగ్గర సత్తా ఉన్నట్ట? చెప్పండి. మామగారి కోటండి. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, మరి ఎస్తేరు రాజు ఎదురు మనవి చేసుకొని అతని పాదాల మీద పడి ఆగేకుడైన హామాను చేసిన కీడును అతని యూదులకు విరోధంగా తలంచిన యోచన వ్యక్తపరచని కన్నీళ్లతో అతను ఎదురుగా రాజు బంగారు ధనం ఎస్తేరు తట్టు చాపాను. ఆమేన్. ఎవరు తట్టు చాపారు? ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇక్కడ నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, నీ సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, నా దేవుడు హస్తం నీ మీదకి చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని యెషయా అంటాడు, రక్షింప నేర్కొనినట్లు నా హస్తము కుర్చా కాలేదు, నేను నేర్కొన్నట్లు నా చెవులు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసే నువ్వు ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన ఆయన దగ్గరికి నా దేవుడు మెక్కేల దేవతో తీసుకెళ్లి నీకు ఘనమైన విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆయన నీవు పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇంకో మాట అంటున్నాడు అక్కడ, ఎస్తేరు లేచి రాజు ఎదురు నిలిచి రాజైన తమకు సమ్మతమైన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్ని రాజ్యమైన తమ ఎదుటి ఈ సంగతి వచ్చిన తమ దృష్టికి నింపిన దాసుడినని చేయబోతున్నది. హల్లెలూయా. 6వ వచనం, నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనం చూసి నేను ఎలా సాయింపగలని మనం చేయగా. ఆమేన్. నేను ఇంతగా ఎవరొచ్చినా రాకపోయినా ఉపవాస ప్రార్థన చేస్తామంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమన్నా నాశనమును చూడటం నాకు ఇష్టం కాదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నాశనం ఇప్పుడు నాకు ఇష్టమా? నా కొడుకు కన్నా ముఖ్యం ఎవరు? సంఘం. ఆమేన్. ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘం ఇది. హల్లెలూయా.
మీరు ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు సమతానగర్ నుంచి ఉండి నుంచి అది మామ హైదరాబాద్ నుంచి తర్వాత ఇప్పుడు బొమ్మరెడ్డి వారి వీధి నుంచి అలా బోసురాజు కాలనీ నుంచి తిమ్మరాజు కాలనీ నుంచి ఉండి నుంచి భీమవరం నుంచి కలిసిపూడి నుంచి ఇంతమంది ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇది ఆయన కట్టిన సంఘం. ఆమె నేను మీరు నాశనం అయిపోతాం చూస్తే అది తండ్రి లక్షణమా? కొంతమందికి ఉంటుంది, వాడు కాணிకలిస్తే చాలు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు పాపం చేసి వ్యభిచారం చేసినా కాணிకలు మందిరంలో తీసుకొస్తే చాలు దశభాగం. వాళ్ళు ఎలా బతికిన వాళ్ళకి అనవసరం. హల్లెలూయా. ఆడు దొంగతనం చేసి కాணிకలు తీసుకొస్తే చాలు, ఆ మందిరం మంచిగా కట్టబడితే చాలు. అటువంటి దైవజన్యత కాదు నేను. ఆమె అలాగ ఉండాలంటే ఆ 1,20,000 ఇచ్చిన హైదరాబాద్లో జాబ్ బతికేసి ఈ రోజులు హ్యాపీగా నేను బతకొచ్చు. కానీ నేను ఎలా తీసుకొచ్చినా దేవుడు తెలుసా, నేను ఏ విధంగా అయితే పాపంలో విడిపించబడ్డానో, ఏ విధంగా అయితే వ్యతిరేకంగా దేవునికి జీవించి దేవుని బాధ పెట్టానో అటువంటి వ్యక్తుల్ని సరైన మార్గంలో తీసుకెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రాక్ పక్కకు ఒక చక్రం ఉందనుకో, ఆ ట్రైన్ వెళ్ళగలిగిద్దా? గమ్యానికి చేరలేదు. అలాగే నువ్వు పాపం చేస్తున్నప్పుడు దైవజనుడిగా మేమేం చేయాలంటే సరైన ట్రాక్లో పెట్టాలా. ఆమె ఎక్కడ పెట్టాలా? సరైన ట్రాక్. అమ్మ పాపం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, ఇది కరెక్ట్ డబ్బు కాదు, ఇది మాకు అవసరం లేదని అని ఒక వ్యక్తి అన్నాడు. ఎవరి నేను ఆదర్శం అన్నానంటే ఎవరు యేసన్న గారు అన్నాడు ఒక మాట. హల్లెలూయా. ఆయనకి స్థలాలు ఇచ్చేస్తుంటే మరి బాబు ఇది అక్రమ సొమ్ము, ఇది మనం తీసుకోకూడదు అన్నాడంట అబ్రాం గారికి. 5 లక్షలు ఇస్తాడు, ఎవడన్నా వద్దంటాడా? 5 లక్షల ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చేస్తారే? నీకు అలాగానే ఉండి పర్వాలేదు, ఎక్కడికి వచ్చేస్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చేస్తారు. దానివల్ల నువ్వేం కట్టుకుంటున్నాడు నా కుమారుడా? నువ్వు సంఘంలో ఏమైనా కొన్నావంటే దాని పాపమే నీ ఇంట్లోకి తెచ్చుకున్నావు కదా. ఆ పాపం డబ్బుతో నీ బిడ్డలు బతుకుతున్నారు కదా. ఆ పాపంతో నీ బిడ్డలు బతికితే నీ బిడ్డల మీద శాపం వచ్చి రేపొద్దున దేవుడి దగ్గర లక్కేం చెప్పగలుగుతావు? నేను అంటాను ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్న మాట ఏంటంటే రోషం కలిగి బతుకు. ఆమెన్. గేహాజీలాగా బతకొద్దు, కుష్టి వ్యాధి తెచ్చుకునే వ్యక్తిగా ఉండొద్దు. రోషం కలిగి ఏలియాలాగానే ఉండునుగాక, ఎలీషాలాగానే ఉండునుగాక. నేను అంటాను, నువ్వు రోషం కలిగిన కానీ నీ దైవజనుడు ఉంటే ఏలియాలాగా కర్మేల ప్రాంతం ప్రార్థన చేస్తే నీకు ఏ రోజున ఏది కావాలో దేవుడు కాకులతో తెచ్చి పంపిస్తాడు. ఆమె ఈ రోజున మాకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. నాకు ఏదైనా కావాలనుకో సత్యవతిగా తెచ్చేస్తారు. ఆ రోజున నాకు కావాలి అనుకుంటే ఆ రోజున తెచ్చేస్తాడు. ఎక్కడికి వస్తే మా అమ్మ మజ్జిగ ఏదో చేసి ఇచ్చేస్తాడు. నేను అనుకుంటా అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తాగితే బాగుండని అనుకుంటా. టైం అయిపోతుందా, నేనేం చేస్తాను, నేను వచ్చేస్తాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మా ముసలిమామ చేశారు, ఓపిక లేకపోయినా చేసి ఇచ్చారు. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు మాత్రం ఖచ్చితంగా సత్యం. హల్లెలూయా. మంచం మీద పడుకున్నట్టుగా లేచి తీసి ఇస్తుంది. చాలామంది ఇంటికి వెళ్తారు, మంచిది కూడా ఎవరండి, అది వేరే విషయం. కానీ మా అమ్మ మాత్రం అది చేస్తాను. అందుకు నేను ఏం చేస్తాను తెలుసా, నా భారము యెహోవా మీద మోపుతా, ఆయనే నిన్ను ఆదుకుని. అక్కడ బోర్డు పెట్టాను చూడండి, ఉందా చదవండి. అదే బోర్డు ఏముంది, ఇక్కడ వేసుకోలేదు ఇవాళ. కింద మంటలు వచ్చేస్తున్నాయి. మంటలు వచ్చిన దేవుని కొరకు నిలబడి రోషంగా నిలబడతావు నువ్వు మాత్రం అని కోడికిలాగా కొనకరెత్తున్నావు. అక్కడ చదవండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోను. హల్లెలూయా. మన సావుకుడైనా కానీ విశ్వాసరాలు కానీ ఎవరి మీద మోపాలా చెప్పండి అమ్మా, చెప్పండి, ఎవరి మీద మోపాలా? వచ్చిన 7వ అధ్యాయంలోకి వచ్చిన చదువుకుంటూ వెళ్ళిపోయి ముగిస్తాను. ఇంకా 7వ అధ్యాయం చదవండి. రాజును హామానును 1 నుంచి రానైనా ఎస్తేరునకు ఎందుకు రాగా రాజు ఎస్తేరు రాని నీ విజ్ఞాపన ఏమిటి అదే నీకు అనుగ్రహించబడిన. ఏమన్నా రాజు ఉపవాస ప్రార్థన 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళింది ఎస్తేరు. ఇందు జరుగుతుంటే ఆ ఇందులోకి వెళ్ళినప్పుడు రాజు అంటున్నాడు, నీకు ఏమి కావాలి ఎస్తేరు, నీకు దీంట్లో చూడండి అంటాడు, రాజ్యంలో సగమట్టికి నీకు అనుగ్రహించదని 2 నాడు ద్రాక్షల సింధులో ఎస్తేరు తను ఏంటంట, రాజ్యంలో నీకు సగం ఇచ్చేస్తాను, నీకు కావాలంటే కోరుకోమంటున్నాడు. అప్పుడు ఎస్తేరు అంటుంది, అప్పుడు రాని ఎస్తేరు ఎలాగ పోతున్నారు. ఇదిగో ఎంతో మంది వచ్చి స్వస్థతలు పొంది వెళ్ళిపోతున్నారు. ఇలా ఉంది పరిస్థితి సంఘం. మరి నా జీవితంలో గనక నీవు పిలిచిన పిలుపుని నమ్మకంగా నేను ఉంటే గనక, నీ దయ పొందిన వాడిని అయితే గనక నీవే నాకు ఆత్మలను నడిపించు. హల్లెలూయా. ఒక దిక్కు నుంచి కాదు, 4 దిక్కుల నుంచి నడిపించు. ఈ జకరియా 8:22-28 వరకు నాకు వాగ్దానం ఇచ్చారు కదా, ఒక యూదుని సింగిని 10 మంది పట్టుకొని వచ్చి, ఇదిగో యెషయా 2:2 ప్రకారము ప్రవాహములని మందిరంలోకి, ఎత్తైన పర్వతం మీదకి ప్రవాహములని మందిరంలోకి అన్ని జనులు వస్తారని చెప్పావు కదా. ఆ వాగ్దానం నీవు నాకు నిజంగా నీవే దేవుడు వేధిస్తే కనుక అది జరగాలని ప్రార్థన చేస్తా. ఆమె అందుకు ఈ ప్రాంతంలోకి అందరూ ఎవరు వస్తారంటే అన్ని జనులు వస్తారు. ఆమె హల్లెలూయా. అన్ని ఇప్పుడు ఒకటి సూర్యవత మామయ్య కానీ, సత్యవతి గారు కానీ,
సుజాతమ్మ వీళ్ళు అందరూ ఎవరు? అన్నిలే. దీంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేది ఎవరు? ఎవరు సత్యవతమ్మ గారు? ఎవరు వస్తున్నారు? అన్నిలే. హల్లెలూయా. ప్రియమైన దైవజనం ఇక్కడ చూడండి. సంహరింపబడుటకు హతము చేయబడి నశించుటకును నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులము గాను దాసులకు అమ్మబడిన యెడల నేను మౌనంగుందును. ఏలయనక మా విరోధి తప్పించుకోవటకై మేము రాజోగు తమిరిని సమపరచుటకు ఉత్తమ కాదు. అందుకు రాజైన ఆశీష రోష ఈ కార్యము చేటుకు తన మనసును దృఢపరచుకున్న వాడేవాడు వాడేడే అని రాణి అగు ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నా భర్త మాట్లాడలేదంట కదా, నీ భర్త పేరేంటి అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఆమెన్. నీ హృదయంలో చెప్పు నీ భర్త పేరేంటో. నీ హాస్పిటల్లో ఉన్నాడా తల్లి, నీ బిడ్డ పేరేంటో దేవుడికి చెప్పు. నీకు రోగంగా గొంతుకు పనిచేస్తుందా, ఆ రోగం ఏంటో చెప్పు. సుజాతమ్మ నువ్వెవరైతే అంటున్నావో వాళ్ళ పేర్లు నీ హృదయంలో తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు? రాజధానిగా దేవుడు. ఆమెన్. విస్తీర్ణగా ఎవరు? నీవు నేను. ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడంటే ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకున్నవాడు ఎవడు వాడేడి అని రానియగు ఎస్తేరుని అడుగును. ఆమెన్. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా రక్షణ పొందకుండా, నువ్వు ప్రార్థన చేస్తున్నా విడుదల జరగకుండా, నీ ప్రార్థన చేస్తున్నా స్వస్థత జరగకుండా జరుగుతున్న రోగం ఏంటి? ఎవరైతే తీసుకోవాలో వాళ్ళ కుటుంబం పేరేంటి? ఎవరైతే నీ బిడ్డ నీ మాట వింటలేదో, నిన్ను ప్రేమించట్లేదో ఆ పేరు ఈరోజు నీ హృదయంలో తెలుసుకుని గాక. ఏమైనా బిడ్డలారా, చదువు విషయంలో దేంట్లో ఏమైనా వెనకబడి ఉన్నారు, ఏదైతే దెయ్యాలు మిమ్మల్ని అల్లరి దెయ్యాలు పనిచేస్తున్నాయో వాటి విషయంలో మీరు ప్రార్థన చేయండి. కీబోర్డు ప్యాడ్లు ఏదైతే మీరు చేయకుండా చేస్తుందో దాని విషయంలో ప్రార్థన చేయండి. ఆరాధనలో చేయకుండా ఏదైతే అడ్డుకున్నదో వాటి విషయంలో ప్రార్థన చేయండి. నా దేవుడు ఈరోజు ప్రతి విషయంలో మనకి దేవుడు జయమైపోతున్నాడు. ఆమె ఎస్తేరుకి ఆమాను ఏం చేశాడు? ఇంటిని అప్పగిప్ప. అంటే సాతానుగోడిని మనకి ఈరోజు మన చేతికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. రోమీలు 18:19 ఏముంటుంది? సాతానును శీఘ్రంగా మీ పాదాల కిందకి చెదగా. మీకు చిన్న ప్రార్థన నెత్తిమీద చేసి ప్రార్థన చేసుకుని అసలు మీకు ఏదైతే ఆటంకం ఉండదు కళ్ళు మూసుకొని నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, మరుసటి ఆదివారం కల్లా నా దేవుడు మరతి నెలాఖరు ఏప్రిల్ మే మొదటి వారంలో కళ్ళు మూసుకుని మామగారు మొదటి వారములోనే నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. రే మన శంతలగదన రేకే తెలిరి రే శలగదల రాకతల రబలబ రేకే తెలిము రన్ సంతలగదలము. ఏదైతే అనుకున్నావో మనసులో ఒకసారి దేవుడిని అడుగు. ఏదైతే అనుకున్నావో దేవుడి మనసులో ఒకసారి అడుగు. ఏదైతే అనుకున్నావో దేవుడి మనసులో ఒక్కసారి అడుగు. యేసయ్య ఇదిగో నీ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చావా? ఆమాను ఇదిగో ఎస్తేరు చేతికి అప్పగించినట్టు నీ సమస్యని ఇదిగో నీ పాదాల కిందకి తీసుకొచ్చాడు. రోమీలు 18:19-20 ప్రకారము సాతానుని శీఘ్రంగా తీసుకొస్తున్నాడు. నీ మీద అసూయ పడుతున్నారా? వాళ్ళ పేరు పరిచేసి నీ పాదాల కిందగా తీసుకురా. ఇదిగో రోగమా, ఏ రోగమో చెప్పి నీ బిడ్డలో ఉందా ఆ రోగాన్ని పాదాల కిందగా తీసుకొస్తున్నాము. ఈ రోజు అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు నా దేవుడు ఈ ఉపవాసం అనే పండుగల్లో ఇదిగో మనోహరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. మారు అనుభవం మధురంగా మార్చబోతున్నాడు. 3 వారు జీవితాలు శీఘ్రంగా చేస్తున్నాడు. నీ రోగాన్ని కళ్ళు మూసుకోమమ్మా అనుకొని గొంతు మీద చేపట్టుకుని ప్రార్థన చేసుకో. యేసయ్య నా దగ్గును తగ్గించని అడుగు. ఎవరైతే రక్షణ పొందకుండా ఎన్ని సంవత్సరాలు చేసినా రక్షణ రావట్లేదా వాళ్ళ ఇంటి పేర్లతో సహా ఆ కుటుంబాల పేర్లు ఎత్తి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. ఈ దేవుడు అడుగుతున్నాడు వాడేడే, వాడి పేరేంటని అడుగుతున్నాడు. ఆయన రాని ఎగేస్తారని అడగగా ఏస్తారు మా ఈరోజేగా పగవాడు దుష్టుడైన హామానే అనను. అంతటా హామాను రాజు ఎదుట రాని ఎదుట భయక్రాంతుడైన. ఈ రోజు నిన్ను చూసి నీ శత్రువు భయము పుట్టబోతుంది. నీ శత్రువుని చూసి గరగలాడిపోతున్నాడు. దేవుడే నీకు అధికారం ఇచ్చాడు. ఈ రోజు నీ శత్రువు హామాను అనగా శత్రువు. ఆ హామాను నీ జీవితంలో ఎవరు రోగమా, అది ఎవరిని మీద పాపమా, ఇదిగో ఆర్థిక ఇబ్బందులా, ఇదిగో మరణమని భయపడుతుందా, ఇదిగో రోగము భయపడుతుందా, నీ మీద అసూయగా పలుకుతున్నారా, నీ మీద చెడ్డబేట పలుకుతున్నారా, నేను ఎదురకుండా ఒకవేళ ఆపుతున్నారా? ఆ మాటలని ఏ సునామూలు ఈ రోజు మా పాదముల కిందకు వచ్చిన కాక నాయన. ఏ సునాములు వారి కన్నుల ఎదుట మమ్మల్ని హెచ్చించిన కాక నాయన. అయ్యా ఇదిగో 120 కీర్తన, అయ్యా ఇదిగో లాస్ట్ వచ్చిన మా జీవితంలో నెరవేర్చబడును కాక నాయన. తండ్రి ఇదిగో నీ బిడ్డల ప్రభా యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభా. ఇదిగో నీ బిడ్డలు దేని నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నాడు నాయన. అయ్యా అద్భుతము చేయండి నాయన.
సాక్షిగా నిలబెట్టండి ఆయన. ఈ భారం యెహోవా మీద మోపము, ఆయన నేను ఆదుకుంటాడని చెప్పిన దేవా. యేసునామమున భారం అంతా నీ మీద మోపుతుంది ప్రభా. గొప్ప సాక్షిగా నీ బిడ్డను ఉంచబోతున్నందుకు నీకు వందనాలు. బిడ్డను సజ్జులు ఉంచబోతున్నందుకు వందనాలు. కృపణిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మామ అనారోగ్యాన్ని మీరు తీసివేయండి ప్రభా. అనారోగ్యాన్ని మీరు తీసివేయండి ఆయన. సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. అద్భుతం చేయండి ఆయన. ఈ గొంతుకుని మీరు ముట్టండి ప్రభా. వ్యతిరేకాత్మలు యేసునామమున లయపరచబడింది కాక. బిడ్డ మీద పనిచేస్తారు, రోగంగా పనిచేస్తారు దురాత్మలు అయ్యా, ఇదిగోనైనా మనమైన నిరుసుకు పనిచేస్తారు వ్యతిరేక ఆత్మలనైనా అయ్యా, గల్విలాత్మలైనా చికాకాత్మల ప్రభా యేసునామమున ఇప్పుడే లయపరచబడింది కాక. ఆలిపోవాలా, ఆలిపోవాలా, ఆలిపోవాలా. ఇంట్లో పనిచేస్తున్న నాగబొమ్మ అలా తెగలరుగుతున్నాయి. ఇప్పుడే బిడ్డను బంధిస్తున్నాను, వ్యతిరేకం తిరుగుతుంది. అయ్యా ఇదిగో యేసునామమున ఇప్పుడే చాలా తెగ నరకబడిందిగా. నీ బిడ్డ ద్వారానైనా ఏదైతే నీ చిత్తం ఉందో అది నీ బిడ్డ ద్వారా జరిగించబడింది కాక, జరిగించబడింది కాక. అద్భుతము చేయమని అడుగుతున్నాను. అలా అమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. కాళ్ళు మీరు ముట్టండి ప్రభా. నేను నూతన బలాన్ని మీకు దయచేయండి. అక్షరాజు వరకు ఎదురుస్తున్నాను. నూతన బలము, నూతన శక్తి ఉన్న ప్రభా. అక్షరాజులు ఎగుతున్నారు ప్రభా. అయ్యా బిడ్డ ప్రయాణం వెళ్తున్నదా అయ్యా, మనసు ప్రకారం మీరు చూడండి. అయ్యా ఏదైనా క్రైస్తవ ఎంత ముందు దేవతలు మీకు కావగలుగుతుంది. క్షేమంగా అక్కడికి వెళ్తాను ప్రభా. అయ్యా నీ బిడ్డ ఎంతమంది 12 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. అన్నింటి కుటుంబాలు రక్షించబడింది కాక. అయ్యా ఇప్పుడు రాజేష్ పట్టబోయి ఈ గృహం కాడనైనా మార్గములన్నీ సరళమవును కాక. అయ్యా ఇది ఒకనైనా త్వరలోనేనైనా అయ్యా ఇది పోయి వేస్తున్నామోనైనా కావాల్సిన సమగ్రంతో మీరు సమకూర్చబడింది కాక. అద్భుతం చేయండి ప్రభా. అయ్యా ఇది తల్లి విషయంలో ప్రభా. అయ్యా తన బిడ్డ విషయంలో ఏదైతే వ్యాధులు చెందుతుందో, ఎక్కడైతే ఏదైతే రావాల్సి ఉన్నాయో ప్రతి దానికడ మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ కొరకునైనా ఒక బలమైన ఆయుధంగా సమతగా మీరు నిలబెట్టుకోండి నాయన. అమ్మకు మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభా. ప్రతి బలహీనతలు తీసేయమని అడుగుతున్నాను ప్రభా. మనకి జీవించాలి కుమార్తె మనవలందరూ మీరు జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అవసర ప్రయాణంలో ఈరోజు మీరు తోడు ఉన్నాను. అలాగే నేను మరి కానీ ప్రభా అయ్యా నువ్వు మాట సెలవిచ్చావు ప్రభా. అయ్యా నీ చిత్తమంటే అన్ని దగ్గర అడిగాను ప్రభా. అది నీ చిత్తమంటే మీరు జరిగించండి. అయ్యా ఇది కనిపెట్టడానికి కైకి రావాలంటే దేవుడు ప్రభా. ఈరోజు మరి నేను కైకి నోబుని ప్రభా. అయ్యా ఎమ్మెల్యేగా పెట్టారు ప్రభా. ఆయనకు ఒకప్పుడు ఏమీ లేదు నాయన. అయ్యా ఇది ఎలక్షన్ చేసుకోవడం ప్రభా. ఎలక్షన్ చేసి నేను ఇది జనరల్ తెచ్చుకోండి నేను. జనరల్ రోజున తెలుగు చేశాను. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాను ప్రభా. అలాగే రాను రోజు మరి కానీ మేము కూర్చుని కాకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభా. మాలో నుంచి ఒకరినైనా నాయకుడు లేచుని కాక నేను సమతారంగంలో ప్రభా. అలాగే తన భర్త విషయంలో కార్యం జరిగించింది. ఆయన చిన్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇది వాళ్ళు చేసిన జాబులో మీరు చూడండి. అశ్లీతలు చాలా ఉన్నాయి బిడ్డలు. వాళ్ళ పనులన్నీ ఏ తీక వేయబడింది కాక. నేను తాగుడి తలనగలు నరకబడింది కాక. ఆ బిడ్డల మీద చేతులు తీయబడింది కాక. నేను అయ్యా స్త్రీ గారిని చిన్న ఆయన కూడా చేసే పనంతా మీరు చూడడం అడుగుతున్నాం ప్రభా. అది మీరు జీవించి మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మనవరాలను పోవాలని జీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ ఏదైతే ప్రార్థన చేశారో ప్రభా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ఆయన. 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 ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ఆయన. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ఆయన. చిన్న బిడ్డలు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో గొప్ప వాళ్ళు అవును కాకనైనా, ఈ గొప్ప వాళ్ళు అవును కాకనైనా ఈ మనోహర పండుగలో ప్రభా ఎండలు నిలబడి ఉన్నారని ఆయన. అయ్యా అయినా ప్రభా ఇదిగో నీ సేవ కొరకు నిలబడ్డారు ప్రభా. అయ్యా బిడ్డలు దీవిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నాను ప్రభా. అయ్యా దీవిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నాను పరిశుద్ధాత్మదేవుడా. దీవిస్తున్నానయ్యా, ఆశీర్వదిస్తున్నానయ్యా. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి ఆయన. నీ కొరకు బలముగా నీ బిడ్డలు వాడబడును కాక నాయన. ప్రతినైనా అయ్యా అల్లరాత్మ తొలగిపోవును కాక నాయన. తొలగిపోవును కాక, తొలగిపోవును కాక, తొలగిపోవును కాక. మీ మనసులో అనకండి అయ్యా నేను సాక్షిగా నేను నిలబడతానని అడగండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దేవుడు ఆ కార్యాలు చేయబోతున్నాడు. మీరు ఏదైతే అనుకున్నారో ఆ కార్యాలు ఆ దేవుడు చేయబోతున్నాడు. మీరు ఏదైతే అనుకున్నారు ఇప్పటి వరకు ఆ కార్యాలను దేవుడు ఆలకించాడు అంటున్నారు ఇక్కడ దేవ పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కను దృష్టిని నిలుచును, నా చెవుడు దాన్ని ఆలకిస్తాను. ఇదిగో నేను రక్షించి నేర్పడానికి, నీ భర్తను రక్షించి నేర్పడానికి నా చేయి ఖర్చు కాలేదు. ఈ స్థలమందు నిత్యంగా నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడాడు. 3 రోజులు నీతో మాట్లాడాడు. పశ్చాత్తాపడమన్నాడు, పశ్చాత్తాపడు. ఇదిగో రెండోది విడిచిపెట్టవలసి విడిచిపెట్టు. దేవుని కొరకు రోషం కలిగి జీవించు. 3వదిగా ఈ రోజు నీవు ఉపవాస ప్రార్థన నీవు ఉంటే గనక నీ శత్రువు ఏదైనప్పటికీ కాడ దాని మీద జయమైపోతున్నాడు, జయమైపోతున్నాడు. ఇదిగో ఎస్తేరు మా ఈరోజు ఆ పగవాడు దుష్టవాడే అయినా తండ్రి ఈ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించేందుకు మీకు వందనాలు. జయమిస్తున్నందుకు వందనాలు. మరుసటి మనోహర పండుగలకి ప్రభా
గొప్ప సాక్షులుగా మీరే నిలబెట్టబోతున్నందుకు అయ్యా ఇదిగో సమస్త ఘనత మహిమ మీరే పొందుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్. ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాను అంతటి హామాను రాజేంద్ర రాణియుతుడు భయకాంతుడైన ఆమేన్. ఈ రోజు నువ్వు ఇక్కడ భయంతో ఒకవేళ వచ్చావేమో, ఇప్పుడు వరకు సాతాను చూసి నువ్వు భయపడ్డావేమో, కానీ ఈ రోజు నుంచి నిన్ను చూసి భయపడబోతుంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి అది భయపడబోతుంది. ఆమేన్. ఇప్పుడు వరకు నువ్వు దాన్ని చూసి భయపడ్డావేమో, నా దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్న మనోహర పండుగల్లో ఈ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అది నీ సాతాను శీఘ్రంగా నీ పాదాల కిందకి తీసుకొచ్చాడు. నా దేవుడు నీకు దాన్ని చూసి భయపడిన నిన్ను చూసి భయపడేటట్టు ఈ మనోహర పండుగలో దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హామానులందరూ భయపడబోతున్నారు. ఆమేన్. ఆ హామాను రోగం అవ్వచ్చు. ఆమేన్. ఆ హామాను అప్పులే అవ్వచ్చు. ఆ హామాను మీద చనిపోవాలని దురాత్మ అవ్వచ్చు. ఆ హామానికి వ్యతిరేకంగా నీ మీద నిలబడుతున్న శత్రువులు అవ్వచ్చు. ఎవరైనా నిన్ను చూసి భయపడవలసింది ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారస విందుని విడిచి ఏం చేశాడు? ఆ రాజునికి ఎవరని చెప్పాను? దేవుడు. ఎస్తేరు ఎవరన్నాను? మీరు. ఆమేన్. ఎస్తేరు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయటమే అక్కడ ఇందు అద్భుత రీతిలో జరుగుతుంది. ఎలా ఉంటుంది రాజు విందంటే? ఎలా ఉంటుంది చెప్పండి? ఒక రేంజ్లో ఉంటుంది. ఆ ఇందుని ఏం చేశారంట? విడిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థనగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పరలోకంలో విడిచి ఇదిగో దైవజనుడు హస్తము నీ మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ద్వారా కొన్ని మాటలు మీద పలికించాడు. ఆమె ఆయన విడిచి వచ్చినట్టు బలిపీఠాన్ని దేవుడు విడిచి నీ దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. అంటే నువ్వు చేసిన ప్రార్థన ఆలకించాడు. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంతకు అందుకే చెప్పాను, బోసురాజు కాలం నుంచి ఒక తల్లి ప్రార్థన చేసింది, అమ్మ నేను రావాలా రాలేదంటే అక్కడ బలిపీఠ మీద చెప్పే వాక్యం మీరు వస్తే ఆ వాక్యం నువ్వు ఆశీర్వదించబడతామని చెప్పాను. ఆమె రాలా. ఆమె ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోయింది. హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత 5 గంటలకు ఒకవేళ అక్కడ దుంప గడిపిన ఈ వాక్యం అక్కడ రానే. అందుకు దైవజనుడు చెప్పినప్పుడు ఏం చేయాలంటే ఎంత కష్టమైనా సరే ఆమేన్. అని ఇప్పుడు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి 4వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల చెప్పాడు కదా, ఇంత ఎండలో అక్కడ ఆ చెట్లు ఏ కొబ్బరికాయ పడుతుందో తెలియదు, కానీ అది మనం ముట్టలేదు. కానీ ఎండ మనకి దేవుడు ఎంత ఎండ ఇచ్చినా కానీ ఆ ఎండ మన మహిమ కొరకే. ఆమేన్. రానున్న రోజుల్లో సాక్ష్యం కొరకేది. హల్లెలూయా. ఇలా ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో సెంట్రల్ ఏసీ మందిరం కడతాం. ఏం కడతాం? సెంట్రల్ ఏసీ మందిరం కడతాం. నేను నమ్ముతున్నాను అది. హల్లెలూయా. అది త్వరలోనే 5 సంవత్సరాల్లో జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధైర్యంతో నిలబడ్డాను. హల్లెలూయా. చూడండి, రాజు ఆగ్రహం నుండి ద్రాక్షారసం విందుని విడిచి నగర వనమునకు పోయిను. అయితే రాజు తను ఏదో హాని చేయను ఉద్దేశించినని హామాను తెలుసుకొని రానేని ఈశ్వరి ఎదుట ప్రాణము కొరకు విజ్ఞాపన చేయటకు నిలిచాను. ఆమేన్. ఏం చేశాడంట? అతను ఎవడు అసలు? మొర్దెకైని చంపేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకైని చంపేయాలని ఏం చేశాడు? ప్రయత్నము చేశాడు. కానీ చంపిన వ్యక్తి ఎస్తేరు వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి దేవుడి దగ్గర 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఎవరైతే చంపేయాలనుకున్నాడో ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? రాణి దగ్గరికి వచ్చి బతులు మాడుకుంటున్నాడు ఆ ప్రాణం కోసం. ఆమేన్. ఈరోజు నిన్ను కాడ ఎవరైనా అలా చెయ్యాలని అనుకుంటే, ఎవరైనా నీ మీద వ్యతిరేకం తిరగాలనుకుంటే వాళ్ళేని పాదాల దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళేని పాదాల దగ్గర చెయ్యా ఇదిగో నా కొరకు ప్రార్థన చేయి, నన్ను క్షమించు అని నీతో అనబోతున్నారు. హల్లెలూయా.
ఇంటిలో నా సముఖం ఎదుటినే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోటు రాగానే బంటులు ఆమాను ముఖను మూసుకువేసిరి. రాజు ముందర నుండి షండుల్లో అర్బాను ఒకడు ఏరిన వాడు చిత్తగుంచము రాజు మేరకు మాట్లాడి మొద్దుకని ఉరితేటుకు ఆమాను చేయించిన 50 మూరలెత్తు ఊరికొయ్యి ఆమాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరి తీయని ఆజ్ఞాచను. కాగా ఆమాను మొద్దుకని సిద్ధము చేసిన ఊరికొయ్యి మీద వారు అతనిని ఉరి తీసేది. అప్పుడు రాజు యొక్క అగ్రహము చల్లారిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆమాను ఎవరి కోసం సిద్ధపరిచాడు? ముందుగానే ఊరికంబాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. కానీ మొద్దుకే ఎవరు? దేవుని బిడ్డ. నీవు ఎవరు? దేవుని బిడ్డ. ఈ రోజు సాతాను మీద ఎన్ని పన్నాగాలు చేసినా ప్రతి పన్నాగానే దేవుడు ఏం చేస్తున్నాడు? తారుమారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈరోజు ఎవడైతే నీ మీద ఆశ్చర్యపడుతున్నాడో, ఎవరైతే నిన్ను ఎదగనకుండా చేస్తున్నాడో, ఎవడైతే నీ మీద అబద్ధ మాటలు పలుకుతున్నాడో, ఏదైతే నేను పాపం అడ్డుపడుతుందో, ఏదైతే రోగం నేను ఏలుబాటు చేస్తుందో, మరలా వాడు నేలలోకి కుంగబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఇందాక చెప్పాను, ఆ మాట చెప్పి నేను ముగించబోతాను. 120వ కీర్తన చదవండి. 21వ కీర్తన, 21వ కీర్తన 7వ వచనం తల్లి, 7వ వచనం, 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. వాళ్ళు దేన్ని బట్టి చూస్తున్నారు? వాళ్ళకున్న బలమును బట్టి అతిశపడుతున్నారు, వాళ్ళకున్న రాజకీయాన్ని బట్టి అతిశపడుతున్నారు, వాళ్ళకున్న వెనకాల సపోర్ట్ బట్టి అతిశపడుతున్నారు. కానీ నీవు నేను చూడండి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి. హల్లెలూయా. ఇప్పుడు మొద్దుకి ఎవరిని బట్టి అతిశపడ్డాడు? పడినాడు. ఊరేయటం ఏం చేయబోతాడు? ఊరేస్తే ఏమైపోతాడు? నేల మీద పడిపోయాడు. ఆమె కృంగి నేల మీద పడి ఉన్నారు, అంటే మట్టిలో కలిసిపోయారు. కానీ ఎవరైతే ఎస్తేరు కానీ మొద్దుకే కానీ ఎవరైతే చనిపోతారని అంత దేశమంతా అనుకున్నదో వాళ్ళు ఏం చేశారంట? లేచి చక్కగా నిలబడ్డారు. చెప్పడు కూడా దేవునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఏది జరుగుతుందో ఇంట్లో నాకు తెలియదు. ఇటు వచ్చేసి నీడకు వచ్చిన అందరూ, ఏది జరుగుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రవచన వాక్కు మాట్లాడుతున్నా తెలుసా? మీరు చక్కగా నిలబడబోతున్నారు. ఆమేన్. ఎక్కడ నిలబడబోతున్నారు? సాక్ష్యముతో వచ్చి నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ బొమ్మరెడ్డి వారేదనే కాదు, సమతనగడనే కాదు, భీమరమనే కాదు, మేము ఎక్కడైతే ఏడ్చామో అక్కడే మందిరాలు కట్టించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే మమ్మల్ని అవమానపరిచి తక్కువ చేసి చూశారో వాళ్ళు నోటంటానే నా దేవుడు పలికించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనం ఎంత చెప్పితే అంతకే ఇస్తారు. ఎక్కడికి చూడండి కావాలి, మనం ఎంత చెప్పితే అంతకే ఇస్తారు స్థలం. ఇప్పుడు సమతనగలు అదే జరుగుతుంది. పాస్టర్ గారు ఎంతో కొంత తీసేసుకోవాలి పాస్టర్ గారి స్థలం అని. నాకు వద్దురా బాబు అంటాను. లేదు పాస్టర్ గారు, ఎంతో కొంత ఇచ్చేసుకోండి. భీమవరంలో కూడా జరగబోయేది కూడా అది అవసరం. మేము ఎంత చెప్పామో అంతకే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ బొమ్మరెడ్డి వారి వీధుల్లో మేము మనకు అనుకున్న రేటుకే స్థలం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ 3 ప్రాంతాలు ఘనమైన పరిచర్య జరిగించును గాక. ఆమె ఈ 3 అయిన అటువంటి హామాళ్ళందరినీ హతమార్చి ముద్దుకేలాగా మనల్ని నిలబెడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఎంతమంది హామాలని హతమార్చాలనుకుంటున్నారు మీరు? మరి మీ హామాన్ ఎవరు? నిలబడండి. అయిపోయింది, నిలబడ. మీ హామాన్ ఎవరు? చెప్పండి. మీ హామాన్ ఎవరు? చెప్పండి. మీ హామాన్ ఎవరు? రోగమా? మీ భర్త తాగుడా? మీ భర్త చుట్ట? లేదా మీ భర్త కోపమా? మీ బిడ్డలు నేను ప్రేమించట్లేదా? నీకు ఏదైనా ఇబ్బంది ఉందా? నీ బిడ్డలు ఐసీలో ఉన్నారా? లేకపోతే చచ్చిపోవాలని మనసు నీకుందా? ఇవన్నీ కాడ ఎవరో ఆమానులు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికాడ ప్రార్థన చేసుకోండి. ఆమాను ఎవరైతే మీ చేతిలో ఉన్నారు ఆమాని పలకండి ఈరోజు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ డాడీ. చిటు థ్యాంక్ యూ జీసస్ డాడీ. ఎందుకు థ్యాంక్ యూ హోలీ స్పెషల్. అది హామాను లాగా ఊరికమ్మ వెక్కబోతున్నాడు. వాడు ఇంకా నీ కుటుంబంలో హతమార్చబోతున్నాడు. ఇంకా నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. నీవు గనక నిజంగా
మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మరుసటి వారంలో నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. నువ్వు జయించలేనిది నా దేవుడు నీ ద్వారా జయించబోతున్నాడు, నీ ప్రార్థన ద్వారా జయించబోతున్నాడు. రాక శకల కటరమ జంటెరగదనమ రమలబ రబ శలగదరమ హతిరియా లెబ్రేకి తెలిము రంటంతరగదన హస్యలి రేకి తెలిబు రిబు శేకలరన సంటెరగదన. ప్రార్థనలో నాటినది వెల్లగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. బిడ్డ, ఈ రోజు నువ్వు ప్రార్థన నాటింది అపవాది ఇంకా పెళ్ళగించలేదు, ఆడికి పెళ్ళగించటం అసాధ్యము. ఈ మందిరంలో నువ్వు చేసే ప్రార్థన ఆడి పెళ్ళగించటం అసాధ్యము. ప్రార్థనలో నాటినది పెళ్ళగించట. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. రోగం కోసం ప్రార్థన చేసుకో, బలహీనత కోసం ప్రార్థన చేసుకో. నన్ను చూస్తే ఏమి కాదు, ప్రార్థన కళ్ళు మూసుకొని యేసయ్యా నన్ను తగ్గించయ్యా, నాకు ఆరోగ్యం అని ప్రార్థన చేసుకుంటే మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూస్తే ఏమీ రాదు. ప్రార్థనే ప్రాకారంగా నిలబడుతుంది నీకు. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనే ఈరోజు కన్నీళ్ళు దేవుడి దగ్గర. ఎస్తేరు కన్నీళ్ళు ఇచ్చినట్టు, ఎస్తేరు ఆయన పాదాల మీద పడినట్టు నీవు కూడా ఆయన పాదాల మీద పడితే నీ కుటుంబం రక్షించబడతాది, నీ కుటుంబం రక్షించబడతాది, నీ భర్త రక్షించబడతాడు, నీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, నీ ప్రతి రోగము తొలగిపోతాది. ఆయన పాదాల మీద పడు. ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఎన్నో హాస్పిటల్ తిరిగి డబ్బులన్నీ ఖర్చు పెట్టినా గానీ సంకటము కుదరలేదు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన చెంగి పట్టుకున్నప్పుడు 12 సంవత్సరాలు గల రక్తస్రావం గల స్త్రీ వెంటనే స్వస్థత వచ్చింది. ఈ రోజు అటువంటి వెంటనే అద్భుతం నీ ద్వారా జరగబోతుంది. ఈ రోజు ఈ ప్రార్థన ద్వారా జరగబోతుంది, ఈ ప్రార్థన ద్వారా జరగబోతుంది, ఈ ప్రార్థన ద్వారా. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూలుగినది మరుగైపోవుట. నువ్వు మూలిగేది మరుగైపోదు. దేవుడి పాదాల దగ్గరికి గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, రఫేలు దూత నీకు దానియేలు ప్రార్థించి చేసినప్పుడు తీసుకెళ్ళినట్టు నా దేవుడు నీ ప్రార్థన విజ్ఞాపన దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రియమైన బిడ్డలారా, పశ్చాత్తాపడండి. రోష్ ఇదిగో విడిచిపెట్టబడినది విడిచిపెట్టండి. దేవుని కొరకు రోషంగా బతకండి. నువ్వు బ్రతికి శ్వాసముతో ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి దానిపై జయమిస్తాడు. ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు. ఇప్పటి వరకు ప్రార్థన చేయలేకపోతున్నావా? దేవుని వాక్యంలో నిలబడలేకపోతున్నావా? దేవుడు చెప్పినట్టు ఉండలేకపోతున్నావు? అడిగదు ప్రభు సాగకూడదయ్యా. ఉదయకాలం వేసి నేను మొబైల్ పట్టుకోవటం కాదు నాయన, ఉదయకాలం వేసి మా పనులకి వెళ్ళటం కాదు నాయన, ఉదయకాలం వేసి నాయన అయ్యా చీపురు కట్టలు పట్టుకోవటం కాదు నాయన, ఉదయకాలం వేసి వంటలు చేయటం కాదు నాయన. మొట్టమొదటిగా నీ పాదాలు పట్టుకోవాలయ్యా. అయ్యా నీ పాదాలు కన్నీళ్లతో తడపాలయ్యా. అయ్యా పుట్టుకాడు ఫస్ట్ ఎవరిని వెళ్ళేస్తున్నావయ్యా. మొదటి స్థానం నేను నీకే ఇవ్వాలయ్యా. మొదటిగా నిన్నే ప్రేమించాలయ్యా. దేని నేను ప్రేమించకూడదయ్యా. ఈ రోజు వరకు ప్రేమించలేదేమోనయ్యా. ఈ రోజు నుంచి నిన్నే నేను ప్రేమిస్తానని ఒక తీర్మానం చేసుకో. ఒక రోషం కలిగి దేవుని దగ్గర వాగ్దానం చేసుకో. ఒక సమర్పణ చేసుకో. థ్యాంక్ యూ జీసస్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. తండ్రి నీకు వందనాలు. మరి నీ బిడ్డలు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారా ప్రభా, ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. ప్రతి ప్రార్థన మీరు చేసి వింటున్నందుకు వందనాలు. ప్రతి ప్రార్థన మీకు జవాబిస్తున్నందుకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో 3 రోజుల ఉపవాస ప్రార్థనలను ఘనంగా జరిగించినందుకు వందనాలు ప్రభా. అయ్యా నా బిడ్డలు నశించిపోవడం తండ్రిగా నా చిత్తము కాదు నాయన, నీ చిత్తము కాదు నాయన. అయ్యా నశించిపోయిన బిడ్డలను నాయన మరలానైనా అయ్యా పురుగల ఫలాన్ని మరలానైనా వాళ్ళకి నేను సిద్ధపాటు తీసుకురావాలని ప్రభా. అయ్యా ఇదిగో మారు మనసు తీసుకురావాలని ప్రభా. నీ కోసం రౌషంగా జరిగించాలని నేను ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రభా అనేక ప్రాంతాల నుంచి నువ్వు తీసుకొచ్చినాయా, 4 దిక్కుల నుంచి నువ్వు తీసుకొచ్చావు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. 5 మంది బిడ్డ మా ప్రభా సుజాత్మని మీరు దీవించిన
దీవించండి ప్రభా. సమతరానికి వచ్చిన మరియమ్మ గారిని ప్రభా, సర్వతి గారిని మీరు దీవించండి ఆయన. అయ్యా ఉండి నుంచి వచ్చిన ఆయన ప్రభా, అయ్యా మేరీ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇదిగో ఆకులు బొమ్మలు వచ్చిన ప్రభా, అయ్యా సూర్యత బొమ్మలు మీరు ఆశీర్వించి మీరు దీవించండి ఆయన. తిమ్మరస కాలం వచ్చిన బిడ్డలు మీరు దీవించండి ఆయన. భోజనాలకు వచ్చిన బిడ్డలు మీరు దీవించండి ఆయన. లైవ్ లో అనేక రాష్ట్రాలు, దేశాలు, నలుమూల ప్రాంతాలు ఇచ్చిన ఆయన. అయ్యా ఏ మారుమూల గ్రామం నుంచి ఎంతమంది చూసిన ప్రభు 3 రోజులు ఆయన. ప్రతి ఒక్కరు మీరు దీవించిన ఆశీర్వించిన ఆయన. ప్రతి దానిపై జీవనమైన ఆయన, ఆమానపై జీవించినట్టు ప్రభా, అయ్యా ముద్దుకేకి జీవించినట్టు వాళ్ళకి మీరు విజయమైన ఆయన. ఏ స్థితిలాగా రోషం కలిగి చేసి మనసును ప్రతి ఒక్కరికి మీరు కలిగించమని ప్రభా, ప్రతి విషయంలో కూడా మీరుగా తోడుగుండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమస్య ఏంటో చెప్పమ్మా. ఈ సమస్య రండి, ఇక్కడ రండి, ఈ పక్కన రండి. ఎవరి సమస్య ఉన్నా మీరు చెప్పండి. ఆ సమస్య కోసం మీ కొరకు నేను ప్రత్యేకం ప్రార్థన చేసి మన సంఘం కోసం ప్రార్థన చేసి ముగిస్తాను. చెప్పండి. కిడ్నీ ఒకటే ఉంది. ఇప్పుడు అది పని చేయాలి. ఆ పేగి సరాలం అవ్వాలి, అంతేనా? మోకాలు మోకాలు అందరూ ఏమైపు చేతులు. మా అమ్మగారు ఏమైపు చేతులు వస్తాను. చిన్న బిడ్డ 3 సంవత్సరాలమ్మ, 3 సంవత్సరాల బిడ్డ ప్రజెంట్ గుంటూరు హాస్పిటల్లో ఉంది. ఆ బిడ్డకి ఏంటంటే ఒక కిడ్నీ మొత్తం పాడైపోయింది. ఒక కిడ్నీలోకి వెళ్ళవలసిన అంటే ప్రాసెసింగ్ అంటే వాటర్ అనే కానీ అది వెళ్ళవలసిన పేగు కాడ ముడతపడిపోయింది. ఆ పేగులోకి ఒక వాల్ వేయాలి. ఆ వాల్ వేయడానికి కూడా ఇబ్బంది అంటున్నారంట డాక్టర్లు. ఈ మనోహర పండుగలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. మరుసటి వారంలో దేవుడు గొప్ప సాక్షి కట్టి బిడ్డలు తీసుకురాబోతున్నాడు. ఏసును అసలు ఆ స్టంటే పడకుండా ఆ పేగు సరళమైపోవాలా, టాబ్లెట్లతోనే అది తగ్గిపోవును గాక. ప్రార్థించేది అందరూ చేతులు చాపి ఎవరికైనా మనసు రండి. ఆ పాప పేరమ్మ ప్రిన్సి. పరిశుద్ధాత్మ దేవుడా, ఏసునామములో ఇదిగో ప్రిన్సిని బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో గుంటూరు హాస్పిటల్ ఐసీలో ఉందనాయన. అయ్యా ఇదిగో ఆ బిడ్డ ఒక కిడ్నీ పాడైపోయి ఉంది. మరొక కిడ్నీలోనే పాడైనా రక్త ప్రాసరణే కానీ అయ్యా ఇదిగో నేను ప్రాసెసింగ్ ఏదైతే మానవ రూపంలో జరగాలో అది జరగకుండా పేక పాడైపోయి ఉందని ఆయన. యేసయ్యా ఇప్పుడే నీ పరలోక దూతలకు విడుదల చేస్తున్నాను. ఆ పేగును సరళము చేయండి నాయన. అయ్యా పాడైపోయిన గుండెని బాగు చేసిన దేవుడు 3 స్టంట్ వేయాలని వాడిని విడుదల చేసి ఒక్క స్టంట్ వేసినగాక నాయన. డాక్టర్లు ఆశ్చర్యపోయే కార్యము ఇప్పుడే అక్కడి దేవదూతల ద్వారా జరిగించునుగాక. యేసునామములో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. పేగును సరళం చేస్తున్నందుకు వందనాలు. టాబ్లెట్స్ తోనే అది తగ్గిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డ ఆశ కలిగి ప్రాణము అయ్యో నీ మందిరంలోకి వచ్చింది ఉండి నుంచి నాయన. యేసయ్య నీ బిడ్డ ఆశను చూసినందుకు నీకు వందనాలు. నేను తెలుసు తెలియక రాలేకపోయింది ప్రభా. నీ బిడ్డని మీరు శ్రమించండి. మరలా ఇప్పుడు అపాయం రాకుండా ఎస్తేరు వెళ్ళినప్పుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించి ఆ మొద్దుకని రక్షించిన దేవుడు. ఇదిగో బిడ్డ కోసం నీ బిడ్డ వచ్చి ఉందని ఆయన. శతాధిపతి కూడా బిడ్డను స్వస్థపరిచిన దేవుడు. యేసయ్యకి బిడ్డను కూడా స్వస్థపరచండి. నేను ఇక్కడ ప్రార్థిస్తున్నాం ప్రభా. గుంటూరులో అక్కడ అద్భుతం జరుగును గాక. అదే గుంటూరులో ప్రభా ఎలీషా చనిపోతాడని అదిగో అందరికి కవులు పెట్టుకొని చెప్పినప్పుడు అయ్యా ఇదిగో యేసునామములో ప్రార్థించగా ఈ రోజు నేను ఆయన 4 సంవత్సరాలు ఏ అపాయం లేకుండా సజీవుడిగా నిలబెట్టి మా మధ్యలో సాక్షిగా ఉంచిన దేవుడు ప్రభా. ఆ బిడ్డని చేసిన దేవుడివే ఇప్పుడు బతికి ఉన్న దేవుడు నాయన. అయినప్పుడు నాయన పౌలు శిరశాస్త్రాలు బద్దలైపోయినాయి నాయన. బంధకాలు నేను ఇప్పబడ్డాయి నాయన. కట్టులు తెప్పబడ్డాయి ప్రభా. ఆ బిడ్డ మీద సాతానేసిన కట్టులని ఇప్పుడే బంధకాలను ఇప్పబడినందుకు నీకు వందనాలు. కట్టులన్నీ తెప్పివేసినందుకు వందనాలు. అయ్యా నీ కార్యములు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో మమ్మల్ని సంఘం అంతగానే ప్రార్థించినప్పుడు పేతురు సరసాలను చూపించినట్టు ఆ బిడ్డ ఆ వ్యాధి నుంచి సరసాల నుంచి విడిపించి సాక్షిగా ఉంచుతందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నా చెడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. వచ్చినప్పుడు అయ్యా ఇదిగో నేను ఆమాను హతమార్చే ప్రభా. ఈ రోజు నా ఇంట్లో ఏ ఆమాన్ అవుతుందో ఆ ఆమాను హతమార్చుతున్నందుకు నీ మనసులో ఒక మాట అనుకో. నీ మనసులో ఒక మాట అనుకో. నీ మనసులో ఒక మాట అనుకో. ఏదైతే నువ్వు ఇక్కడ నిలబడ్డావు మరియమ్మ గారు, ఏదైతే నువ్వు సమతనంగా ఆశపడి అంత దూరం నడుచుకుంటూ వచ్చావో, ఏ అండలో వచ్చావో, ఇదిగో నువ్వు వచ్చిన నీ ప్రయాసం అర్థం కాదు. నువ్వు అడుగుతున్న కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ భర్త విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు వ్యతిరేకమైన వాళ్ళు విరోధంగా వాళ్ళు ఏ అణచివేయబోతున్నాడు. నీ కుటుంబం మీద పనిచేసిన సాతాను శేఖర్ నీ పాదాల దగ్గర తీసుకురాబోతున్నాడు.
లేకపోతే ఈ రోజు ఇంత బలమైన ఇంత అద్భుతమైన వాక్యం వినేదాను కాదు, పశ్చాత్తాపం ఏంటో తెలిసేది కాదు, విడిచిపెట్టవలసిన తెలిసేది కాదు, ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో, ఆ మానవుడు నీ శత్రువు ఎలాగ హతమార్చాలో తెలిసేది కాదు. ఈ 3 విషయాలు ఈ రోజు నీతో దేవుడు మాట్లాడాడు. ఆ యేసయ్యకే మహిమ కలుగును గాక అని దేవానికి స్తోత్రాలని నీ 2 చేతులు పైకెత్తి కొండలు తిట్టిన కళ్ళు ఎత్తుచున్నానయ్యా. వింటట్లేదు. ఏ శ్రమలో వాళ్ళు మార్చబోతున్నాడు దేవుడు, మార్చబోతున్నాడు దేవుడు. నువ్వు నాకేంటి చెప్పేదని నాకు అడగకుండా ఏసునామములు, ఏసునామములు ఇప్పుడే వాళ్ళ హృదయాలు, రాతిగుడి హృదయాలు మార్చబడింది కాక. ఓర్పాలంటే హృదయాలు ఉన్నాయి, ఓర్పాలంటే హృదయాలు ఉన్నాయి. రూతు ఎలాగైతే లోబడిందో అటువంటి లోబడే తత్వం వాళ్ళకి లేదు, లేబడే తత్వం లేదు వాళ్ళకి. మాకేంటి, మా భర్తలు జాబులు చేస్తున్నారు, నేనేంటి వినేది, మా భర్తలు మా చేతిలో ఉన్నారని అనుకుంటున్నారు. అన్న దేవుడు దృష్టి నుంచి నీకు ఆలోచనలు చెప్పబోతున్నాడు. ఆ విధంగా దేవుడిని నడిపించబోతున్నాడు. వాళ్ళందరూ రూతులాగా మార్చబడి నీ దేవుడే నా దేవుడు, నీవు సేవించే నా దేవుడు, నువ్వు ఉంటే నాకు చాలని రోజులు రాబోతున్నాయి. వాళ్ళ మనసును మీరు మార్చుతున్నందుకు వందనాలు, రాతి గురించి తీసివేస్తున్నందుకు వందనాలు. హెచ్చుగా 36 వాగ్దానాల జీవితంలో నెరవేర్చుకుంటే మీకే వందనాలు చెల్లిస్తూ తల్లిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. రాను రోజు ప్రభా అమ్మ సమకాలంలో గొప్పనైనా ఒక సహకారులుగానైనా నిలబట్టని జీవితంలో కృపనివ్వండి. మరి చిన్నమ్మాయి గారి, గుళ్ళమ్మాయి గారిని, ఆ సంఘాన్ని నేను కనిపించిన ఆయా సంఘ కాపులను మీరు దీవించని మీరు ఆశీర్వదించమని, వ్యతిరేకంగా నిలబడిన ఆత్మలను ఏ శ్రమలు తొలగించమని, ఎంతమంది అయితే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించమని, ఆ దైవజన మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇమ్మని, 2 సార్లు జరుగుతున్న పరిచయం ఇంకానైనా వాడుకోమని నా జరిగిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. సంతోషం ఉండలేదు. ఇదిగో వేదన చెందుతున్నావు. ఇదిగో నా దేవుడు చెప్తున్న మాట, సంఘంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీకు నెమ్మదినిచ్చే దేవుడు నేను, ఆనందాన్నిచ్చే దేవుడు నేను. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ దగ్గరకు వచ్చినా రాకపోయినా, నేను నీకు తోడై ఉన్నాను. నీ కొరకే దైవజనుడు నా ప్రాంతానికి తీసుకొచ్చాను. నీకు కుమారుడిగా నేను ఎంచబోతున్నాను. రేకే తెలబా శంతలగదన హచ్చలేబరబు. ఒక్కొక్కసారి అన్నము తినా కానీ అన్నము తినాలనిపించట్లేదు, నిద్రపోయినా కానీ ఒక్కొక్కసారి అదే ఆలోచనలతో పడుకుంటున్నావు. ఇరాబా శాఖల రథల హాస్యలేవు. దానిలో నీ పొరపాటు కూడా ఉంది, దానిలో నీ పొరపాటు కూడా ఉంది. ఇద్దరు బిడ్డను ఒకే విధంగా ప్రేమించాలా, ఇద్దరిని ఒకే విధంగా ప్రేమించాలా. యేసు నామములో ఒకే విధంగా ప్రేమించే మనసు నీకు వచ్చును గాక. ఇద్దరు బిడ్డలను మనం ప్రేమించలేనప్పుడు ఒక బిడ్డ ప్రేమిస్తాడు, ఒక బిడ్డ ప్రేమించాడు. ఇప్పుడు నేను అదే చేస్తుంది. నా బిడ్డను మనస్పర్ధాలు వచ్చేసి ఆ మనస్పర్ధాలు తొలగించాలంటే మనలోకి పశ్చాత్తాప ప్రార్థన రావాలా. ఆమేన్, ఆమేన్. యేసయ్య ఇదిగో మరి ఎక్కడైతే మరి బిడ్డను ప్రభా అది చూసిందో మరి నాకైతే తెలియదు. ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించే మనసు నీ బిడ్డకి వచ్చును గాక. ఇద్దరికి సరి సమానంగా ఇచ్చును గాక. ఇద్దరిని ఒకే విధంగా చూసే మనసు బిడ్డకు ఉండును గాక. ఎందుకంటే ప్రభా అలా ఒకే పేగు పుట్టిన బిడ్డలను మేము తారతమ్యాలు చూపించకూడదు ప్రభా. అయ్యా నువ్వు మాకు అలాగ తారతమ్యాలు చూపిస్తే ఈరోజు మేము అనేక విధాలుగా ఉండవలసి వాళ్ళము. యేసయ్య తల్లిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో నువ్వు మాట్లాడే మరి నేను పశ్చాత్తాప హృదయం దయచేయండి. ఏదైతే మరి విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేది, అది కృపనివ్వండి. ఈ కళ్ళని నేను బ్లెస్ చేస్తున్నాను అయ్యా. ఇదిగో 4ని బ్లెస్ చేస్తే కళ్ళని బ్లెస్ చేస్తున్నాను, ఈ 4ని బ్లెస్ చేస్తున్నాను. ఎలా మాట్లాడాలో అక్కడ మీరే జ్ఞానం మీరు దయచేయండి. తల్లిని ప్రభావ దుఃఖం నుంచి నేను మహారానుభవం నుంచి ఏ కుమారుడైతే బిడ్డను ప్రభావ తక్కువ చేసి చూస్తున్నాడు, ఒకవేళ తల్లి పొరపాటు ఉంటే ఆ పొరపాటు సర్దుకొని అయ్యా బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించమనేటువంటి తప్పు లేదు నాకు. అయ్యా ఇదిగోనైనా అటువంటి మనసును తల్లికి దయచేయమని, అలాగే నేను ఈ కుటుంబము చిన్నవాడు పెద్దోడు కలవాలా. యేసయ్య ఇద్దరు కూడా అయ్యా ఇదిగోనైనా ఇప్పుడు మా తమ్ముడు నేను ఎలాగైతే యూనిటీగా ఉన్నామోనైనా, ఆస్తులు మాతో రావు, డబ్బు మాతో రాదు, పేరు భద్రత మాతో రాదు. అయ్యా మేము చనిపోయినప్పుడు నా వాడు వచ్చాడా లేదని చూస్తారు నాయన. అయ్యా ఇదిగో అది మాత్రమే ఈ కుటుంబంలో జరిగింది. నజరేయుడైన యేసయ్య, యేసు నామములో వాసుగారితో మీరే మాట్లాడండి అక్కడ. అయ్యా ఇదిగో మందిరానికి వెళ్ళకుండా అడ్డుకుంటా చూస్తున్న ఆత్మని, లక్ష్మి గారిని కానీ బిడ్డని కానీ అడ్డుకున్న ఆత్మలని యేసు నామములో లయపరచబడును గాక. నీ బిడ్డ మరలా వెళ్ళిన తర్వాతనైనా తన దైవజనుడి దగ్గరికి వెళ్ళును గాక. ఇదిగో నీ బిడ్డ మీద అభిషేకం ఇచ్చి పంపిస్తున్నాను.
నాకు ఇచ్చిన అభిషేకం ఇచ్చి పంపిస్తున్నాం ప్రభా. అయ్యా యేసయ్య ఇదిగో నైనా, అయ్యా ఇదిగో ఇప్పటి వరకు బిడ్డ ఆలోచిస్తూ భయపడిందేమో నాయన, ఆమాను లాంటి భయపడితేమో నాయన, ఈ రోజు నుంచి నేనా ఆమాను అయ్యా ఇదిగో ప్రభు ఎస్తేరుని చూసి భయపడినట్టు, అయ్యా రాజుని చూసి భయపడినట్టు నైనా, నిన్ను చూసి వాళ్ళు భయపడి మందిరానికి వెళ్ళమ్మని వాళ్ళ నోటంతా వాళ్ళే పలుకుని గాక నాయన, రోగము భయపడును గాక నాయన, అయ్యా ఇదిగో వేదన భయపడిన గాక. మరి నీ బిడ్డ వెళుతున్న ప్రయాణమంతా కూడా మీరుగా తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హైదరాబాద్ క్షేమంగా తీసుకెళ్ళమని, అక్కడ నేను ఆ వాతావరణం అంతా కూడా మరి అనుకూలంగా చేయమని విడిచిపెట్టిన పరిమితం ప్రభా. 5 లక్షల గారిని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు పని చేయడానికి మరి ఇక్కడ అక్కడ చేయాలి ప్రభా. ఆ 5 లక్షల గారు మంచి ఆరోగ్యం బలమని మీరు దాయిచ్చామని, ఏ అనారోగ్యం రాకుండా ప్రభా మీ రక్తంతో నేను కంచివేయమని నజరేయుని తండ్రి ప్రమోదం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ ఇక్కడ మంచి ఆరోగ్యాన్ని మీరు దాయిచ్చేయమని, ఎండాకాలం ఎండలు తప్ప ఎక్కడ తగలకుండా ఏని కృపనిమ్మని నజరేయుని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అనాథుడికి పంచి పెట్టాలా లక్ష్యంగా తీసుకుంటాను, కొన్ని కొంచెం మంది నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ జీసస్. అమ్మ ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఇచ్చేసాను. థ్యాంక్ యూ జీసస్. రాట్లా హర్షంతరాగదన హర్షకరణ సంతరగదన హర్ష కదా. ఏం కావాలి? ఏం కావాలి? ఏమి కావాలి? ఇంకా ఇంకా నిద్ర పడుతుందా? అరే నువ్వు వెళ్ళి ఆయిల్ బాటిల్ ఉన్నాయి కదా, ఒకటి 10 బాటిల్ తీసుకురా. ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటారా కొనుక్కుంటారు. ఆయిల్ బాటిల్ తీసుకురా, డబ్బాలో ఎట్లా ఉంది వెళ్ళి. నజరేయుడైన యేసయ్యా మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరమైన నీ వందనాలు దేవా. ఇప్పుడే ఆ నిద్ర పట్టుకుని పనిచేసిన ఆత్మను యేసునామములో బంధిస్తున్నాను. అయ్యా ఇప్పుడే మీ రక్తంతో సీల్ చేస్తున్నాను. మీ గొంతుకుని మీరు ముట్టండి, మీ ఆరోగ్యంతో ముట్టండి, మీ బలంతో ముట్టండి ప్రభా. అయా ఇగో నిత్యముగా నువ్వు పొందిన దెబ్బల చేత అయా ఇప్పుడు ఇప్పటిగా అనారోగ్యం తొలగిపోయి నూతన ఆరోగ్య బిడ్డకు వచ్చిన గాక వేస్తున్నామలో రోగమని దురాత్మ కాలిపోవాలా ఇటు కాలిపోవాలా. రాక శంతలగల అమిన్సర్ రీబల శంతలగదన హత్తిరి రేఖ తెలుగు శగలదన హత్తిరినమ లాన్స్ రేఖ తెలుగు రుబు శగల సెరి హెతిరిన ఏ స్నామంలో అద్భుతం చేయమని అదే స్నామంలో రేఖ శకల శకల దరహ శకల రత్న హత్తిరి మనో శంతలగదన రాణ హత్తిరి పనిచేస్తున్నా. ఇక్కడైనా అయ్యా నిమిషం వ్యతిరేకం పనిచేస్తున్నా, అయ్యా గలుగులు పుట్టించాలని చికాకు తప్పించే పనిచేస్తున్న ఆత్మలు కూడా బిడ్డ మీద కాలిపోవాలి ఇస్తున్నాము ప్రభా. అయ్యా నూతనమైన హృదయం దాయిచ్చాను బిడ్డకు, నూతన మనసును దాయిచ్చాను ప్రభా. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఆశ ఈ బిడ్డలకి కలుగుని కాకనే అది మీరు జరిగించుకోమని మంచి ఆరోగ్యం దాయిచ్చాను. అది యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ కూర్చోండి. అమ్మ మనం సంఘం అమ్మా ఏం పేరు ఏమైంది అక్కడ అపార్ట్మెంట్ నేను ప్రార్థన చేస్తాను. నంబర్ సరేనా? కూర్చోండి ఒక 5 నిమిషాలు. సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు అన్ని ప్రార్థన దేవుడు ఆలకించి సంఘం కోసం ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడా, వెళ్ళిపోయిన ఆత్మలు యేసు నామములో తిరిగి వచ్చును గాక. ఎంతమంది ఆత్మలైతే ప్రభా, ఎన్ని ఆత్మ దగ్గర రక్షణ పొంది అయ్యా ఇదిగోనైనా వెళ్ళిపోయి నేను ఏ సంఘానికి వెళ్లకుండా ఇంటిలో బంధించి ఉన్నదో ఆ బంధించిన ఆత్మని ఇప్పుడే వాడి తలలు తెగ నరకబడును గాక. అయ్యా మా ఆదివారం అందరు మందిరంలోకి వచ్చును గాక. ఏ సునవాళ్ళ వాళ్ళ మందిరాలు రానకుండా చేస్తున్న దురాత్మలన్నీ ఏ సునవాళ్ళ మీద చేతులని ఉంచిన ఆ దురాత్మలని ఇప్పుడే తలలు తెగ నరకబడిన గాక, వాడి చేతులు తెగ నరకబడిన గాక. ఆమేన్ ఆమేన్. నూతన ఆత్మలు నలుదిక్కు నుంచి మందిరంలోకి వచ్చును గాక. ఈ మందిరం అంతా అభిషేకంతో నింపబడిన గాక. వచ్చిన వాళ్ళందరికీ విడుదల పొందిన గాక. బాధలతో వ్యాధులతో రోగములతో అయ్యేదిగో నేను అవమానాలతో వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా తిరిగి వెళ్ళును గాక. నోటి నేను నవ్వుతో వెళ్ళును గాక. ఇక్కడ మందిరము కట్టబడిన గాక. సమత నగలో మందిరము కట్టబడిన గాక. మా భీమారం మందిరము కట్టబడిన గాక. ఈ 3 మందిరాల్లో యేసు నామములో సమతలు 3 ఎకరాలు సిద్ధపరచబడిన గాక. అయ్యా ఇదిగో బొమ్మల అయ్యా సెంటు స్థలం సిద్ధపరచబడిన గాక. భీమారంలో ఆ సెంటు ఇల్లు కొనబడిన గాక. బోసిరాజ్ కాలనీలో, వరపట్నంలో, విజయవాడ వరలక్ష్మీ నగర్లో, అంగళూరులో బ్రాంచెస్ ఓపెన్ చేయబడిన గాక.
అయ్యా ఇదిగోనైనా మే నెల 1 తారీఖు పాస్పోర్ట్ రెన్యువల్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరుగును గాక, ఏ ఆటంకం లేకుండా జరుగును గాక, సమత నగర్లు అది తోలిన మట్టి సరి చేయబడును గాక, అక్కడ ప్లాను కట్టబడును గాక, లారీ కట్టబడును గాక. అయ్యా ఇదిగో మందిరం కట్టడానికి 10 లక్షలు అవసరమే ఉన్నదైనా ఆ 10 లక్షలు సిగ్గురైన వ్యక్తి స్పాన్సర్లు లేచును గాక నాయన. అక్కడ కరెంటు వచ్చును గాక, ఆ స్థలానికి పన్ను వచ్చును గాక, అనాథాశ్రమం కట్టబడిన గాక, ఎదవరాళ్ళకి ప్రభా ముసలి వాళ్ళకి మజ్జిగ ఇవ్వాలని సలివేంద్ర పెట్టాలని ఆశపడుతున్నావు. అయ్యా అదిగో ఆ పని త్వరలో ప్రారంభమును గాక. ఈ ఆశాకాల నెలమంతా ప్రతిరోజు వాళ్ళకి మజ్జిగ ఇవ్వబడును గాక, లేని వాళ్ళకి బట్టలు సాయం చేయబడును గాక, లేని వాళ్ళకి ఏదైనా అయ్యా భీము సాయం చేయబడును గాక, లేని వాళ్ళకి నిత్యావసర సహకార సాయం చేయబడును గాక, లేని వాళ్ళకి నైనా అయ్యా ధనము సమకూర్చబడును గాక. తండ్రి ఇదిగోనైనా మరి ఆఖరి 16 గ్రామాల్లో సువార్త చేయటానికి ఓమిని వ్యాన్ మేము అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా 50,000 అంటున్నారు నాయన. అయ్యా ఇదిగో స్పాన్సర్లు మీరు లేవనెత్తండి నాయన. ఆ వ్యానులో 10 మంది వెళ్ళి ఆ మైకులు తీసుకెళ్ళి నాయన ప్రతి ఊరు సువార్త చేయడం అనుకూలంగా ఉంటుంది నాయన. హైదరాబాద్ వెళ్ళాలని ఆశపడుతున్నాం నాయన. మే నెలనైనా 15 తారీఖు ఎలక్షన్ అయ్యి లోపే ఆ వ్యాన్ తీసుకురావడానికి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను దేవా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఇదిగోనైనా అయ్యా మంచి వెహికల్ని నైనా దూర ప్రాంతాలు వెళ్ళడానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. ఆ లోన్ పెట్టడానికి నైనా అయ్యా సబ్సిడీ లోన్ పెట్టడానికి మార్గాలు మీరు తెరవండి నాయన. ఏసయ్య ఇదిగోనైనా పరిశుద్ధాత్మతే కావాల్సిన అడ్వాన్స్ కట్టడానికి 2 లక్షల రూపాయలు అవసరం ఉంది నాయన. కారుకి అడ్వాన్స్ ఇవ్వడానికి 2 లక్షలు మీరు దయచేయమని అడుగుతున్నాను దేవా. మరి నేను వెహికల్ మీద అయ్యా ఇదిగో 2 లక్షల కిలోమీటర్లు తిరగడానికి నీ ఆరోగ్యాన్ని నాకు ఇచ్చేవు నాయన. అయ్యా ఇదిగో నీ బలమునిచ్చేవు ప్రభా. అంత ధన్యతను నాకు నా బైక్ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాని మీద వందలాది ఆత్మలకి సువార్త, వేలాది ఆత్మలకి సువార్త, వందలాది ఆత్మలు రక్షించడానికి బాప్తిజానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మరి నేను మంచి వెహికల్ కొనాలని ఆశపడుతున్నాను. అది నీ చిత్తం ఉంటేనే మా దగ్గరికి వచ్చును గాక, నీ చిత్తం లేకపోతే మా దగ్గర రాకుండా ఉండును గాక. మరి అన్నిటికైనా అయ్యా గుప్పులు ఇప్పే వాళ్ళు మీరు లేపండి, స్పాన్సర్లు మీరు లేపండి, అయ్యా ఇదిగోని ఇచ్చేవాళ్ళు మీరు లేపండి, దాతలు మీరు లేపండి ఏసయ్యా. నీ కృపను అనుగ్రహించమని ఏసయ్య ఎక్కడ కాడ ఏ విషయంలో కాడ ప్రభా మేము మనుషులకు లొంగకుండా నీకు మాత్రమే లొంగే వ్యక్తులకు మేము ఉండాలయ్యా. ధనం విషయంలో మేము పడిపోకూడదయ్యా, ఈ లోక విషయంలో పడిపోకూడదయ్యా, పేరు ప్రకృతి విషయం పడిపోకూడదయ్యా. మొద్దుకి ఎలాగైతేనైనా ఈ లోక వ్యక్తులకు నమస్కరించలేదో మేము అక్కడ లోక వ్యక్తులు నమస్కరించకుండా నీకు మాత్రం మేము నమస్కరించే విధంగా మా తుది శాస్త్ర వరకు ప్రభా నీకు లొంగి బిడ్డలుగా అయ్యా నీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా మా మరణాంత వరకు నాయన నీ కొరకు రోషంగా బతికించే బిడ్డలుగా మమ్మల్ని నేను అయ్యా ఇదిగో మన్నించమని మేము అనేక మందిని మండించడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 3 రోజులు జరిగిన ప్రభా ఉపవాస పనివారం మండగలను అయ్యా ఇదిగో మహిమకరంగా ఘనంగా జరిగించేందుకు నీకు వందనాలు. నది దిక్కు నుంచి ఆత్మ రక్షించినందుకు తీసుకొచ్చేందుకు వందనాలు. రక్షణ దయచేసినందుకు నీకు వందనాలు. అయ్యా అద్భుత రీతిలో వాక్యంతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ 3 రోజులు ఇన్న వాక్యం మా హృదయంలో నెమరు వేసుకుని మనసును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కృపయు పరిశుద్ధాత్మ సహవాసం సమాధానము సదాకాలం మన బొమ్మరెడ్డి మీద ఉన్న ప్రాంతాలకి దూర ప్రాంతాల కోయిటలో ఉన్న బిడ్డలకి ఎక్కడైతే వ్యతిరేకలు అణిచివేసి అక్కడ నేను సమాధానం మీరు దయచేయమని కోయిటలో ఉన్న ప్రభా అయ్యా ఇదిగో నేను మల్లేశ్వరిని అయ్యా ఇదిగో దేవదాశ్వర బిడ్డల ప్రభా అలాగే నాయన ఇదిగో నేను అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ రాజమండ్రి తమ్ముడిని అలాగే నేను ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను రెక్కలలో గాయండి. శ్యామ్ బ్రదర్ నేను చిత్తపురం నైనా అయ్యా ఇదిగోనైనా ప్రభా కుమారక్కని వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ఇదిగో ప్రభా మేరీ గారి కూతురు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరప్రదేశంలో రక్షణ దయచేయమని అడుగుతున్నాను. అలాగే నేను ఇదిగోనే బొమ్మడి ఎంతమంది దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా కాపుదలను మీరు దయచేయమని. అలాగే నేను ఇదిగోనైనా బొమ్మడి ఎంతమందికి వివాహాలకు జరగలేదు వివాహాలు జరిగించండి. అలాగే ఎంతమంది చదువుతున్నారు ఈ సంవత్సరం 10th క్లాస్ అయిపోయింది నాయన ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకొని కృపణ మీరు దయచేయండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలు ఇంజనీరింగ్ బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మీరు దీవించండి. ఈ ఎండ దెబ్బలో చిన్న బిడ్డలు ఎక్కడ తిరగలకుండా ప్రభా అయ్యా ఇదిగో ఎండ దెబ్బ చీకటి దెబ్బ తగలకుండా కాపాడమని అడుగుతున్నాను దేవా. అలాగే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి నాయన 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్ ఎటువంటి గొడవలు ఉండకూడదు నాయన. ఎవరు గెలవాలి వాళ్ళు గెలవాలయ్యా. మంచి పరిపాలన నాయకుడు మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా మా కాడ ఎవరికి ఓటు వేయాలో ఎవరికి వేయకూడదు మనసు నీవే మాకు దయచేయను గాక నాయన. నీ మనసును దయచేయండి ప్రభా, నీ మనసును దయచేయండి ప్రభా, నీ మనసును మాకు దయచేయండి ప్రభా, నీ మనసును మాకు దయచేయండి నాయన. అద్భుతము చేయమని అడుగుతున్నాను ప్రభా, అద్భుతం మీరు చేయమని అడుగుతున్నాను దేవా.
అయ్యా ఇదిగోమైనా మరుసటి సంవత్సరం మరిమైనా ఇలా రేక్ షెడ్యూల్ కింద ఇలా ఎండలో మేము ఉండకూడదు నాయన. మంచి షెడ్యూని మాకు దాయిచ్చేయండి ప్రభా. నీ సొంతంగా స్థలం కొనడానికి కృపణ మీరు దాయిచ్చేయండి. ఒకరు స్పాన్సర్లు ఇచ్చేవాళ్ళు ఉంటే స్పాన్సర్లు ఇచ్చేవాళ్ళు మీరు లేవనెత్తమని